తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు రమేష్ శ్రీ గారు. రమేష్ శ్రీ గారి గురించి ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపు 400 సినిమాలు, సినిమా రంగం కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, తను చేయనటువంటి వర్క్ అంటూ లేదనవచ్చు. ఎందుకంటే ఓమల్లితో డైరెక్టర్గా కూడా అలానే చాలా సినిమాలు చేశారు. రమేష్ శ్రీ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఓన్లీ రమేశ్రీ, డాక్టర్ రమేశ్రీ. ఎస్ 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 డాక్టర్ రమేశ్రీ. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గౌరవ డాక్టరేట్ కూడా ఆమె పొందారు. డాక్టర్ రమేశ్రీ డాక్టరేట్ ఇచ్చింది. కళారంగంలోనైనా లేకపోతే స్పెసిఫిక్గా దీని మీద చేశారు డాక్టరేట్? యాక్చువల్లీ సోషల్ వర్క్కి ఐడెంటిఫై చేసి నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ అని కాలిఫోర్నియాలో ఉంటుంది, యుఎస్ఏ. ఆ యూనివర్సిటీ ఇచ్చింది. యాక్చువల్లీ అక్కినేని నాగేశ్వరరావు గారికి సినీ రంగానికి సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ఓకే. అంటే సోషల్ సర్వీస్కు మాత్రం నాకు ఇచ్చారు. ఓకే, గ్రేట్ గ్రేట్. డాక్టర్ రమేష్ గారు చెప్పండి, ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఎలా ఉన్నారు? ఎందుకంటే సినిమాలకైతే చాలా గ్యాప్ తీసుకున్నారు. సినిమాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎలా ఉన్నారు అనే దానికి ఎలా ఉన్నాను అనేది అయితే చెప్పగలం. సినిమాలు గ్యాప్ తీసుకొని యాక్చువల్లీ ఓమల్లి మూవీ తర్వాత కొంతకాలం యుఎస్ఏ వెళ్ళాను. బట్ సేమ్ టైము పొలిటికల్కి కూడా వెళ్ళాను. ఓకే. సో అలా ఏమిటంటే మూవీస్ నుంచి కొంచెం గ్యాప్ అనమాట. అంటే నేను చేస్తున్నవన్నీ హీరోయిన్ చేసిన, ఐటమ్ గర్ల్ చేసిన, కామెడీ, ఆల్ కామెడియన్స్. అంటే నేను చెయ్యని కామెడియన్స్ అంటే ఎవరు లేరు, ఆల్ కామెడియన్స్తో చేశాను. బట్ దానికి ఏమిటంటే మళ్ళీ నేను ఓమల్లి చేసిన తర్వాత హీరోయిన్ చెయ్యాలని ఏమీ నేను అనుకోలేదు. సంథింగ్ నేను ఏదో ఒక ప్రూవ్ చేయాలి, ఒక కళాకారిణి అంటే ఈ కైండ్ ఆఫ్ వాటికే పనికొస్తుంది అనేది కాకుండా, సో ఏదైనా ఫ్యాషన్ ఉంటే ఎనీ క్యారెక్టరు వాళ్ళు ప్లే చేయగలరు అనేది ఒకటి ప్రూవ్ చేయాలనేదే ఓమల్లి మూవీ. నేను కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ కూడానా. బట్ దాని తర్వాత ఏమిటంటే మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మళ్ళీని నన్ను అడగడం జరిగింది. అడిగితే లేదు, ఎంతోమంది ఆర్టిస్టులు కొంచెం గ్యాప్ తీసుకొని, అంటే నేను ఎప్పుడో సిల్క్ స్మిత గారి గురించి విన్నానండి. సీతాకోకచిలుక ఏవో ఆ టైంలో మదరిల్లా అంటే వదిన క్యారెక్టరు, తర్వాత లేకపోతే చిన్న చిన్న మేనత్త క్యారెక్టర్స్ అలాంటివన్నీ వేసేదంట. ఎందుకంటే ఆమె దగ్గర పనిచేసిన రమేష్ అని హెయిర్ డ్రెస్సర్ అనమాట, శారదా శ్రీను వాళ్ళ బ్రదరు. శారదా గారి దగ్గర చాలా ఇయర్స్, 12 years 13 years చేశారనమాట. వాళ్ళ బ్రదర్ తిను. సిల్క్ స్మిత దగ్గర ఎన్ని ఇయర్స్ చేశాడో నా దగ్గర కూడా అన్ని ఇయర్స్ చేశాడు. తను అప్పుడు చెప్తుండేవాడు, సిల్క్ స్మిత గారు ఇలా గ్యాప్ తీసుకున్నారంటమ్మా, మళ్ళీ తర్వాత ఒక 7 years గ్యాప్లో మళ్ళీ ఒక మంచి ఐటమ్ సాంగ్స్ కానీ, మంచి హీరోయిన్ రేంజ్లో క్యారెక్టర్స్ కానీ ఇలా వినేదాన్ని అనమాట. సో ఓకే, తనొక్కరితోని కాదు కానీ నేను అలా ఎందుకు చెయ్యకూడదు, ఓకే మళ్ళీ ఈ క్యారెక్టర్స్ కాదు, ఇవంటే చాలా చేసేసాను. అవును, 9 languagesలో చాలా వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను. సో ఓకే, ఓమల్లి నన్ను నేను చూసుకున్న తర్వాత, లేకపోతే చూసిన ఎంతోమంది ప్రజలు దాని గురించి చెప్పడం కానీ ఇదంతా చూసి ఇక్కడి నుంచి ఏదైనా మంచి మదర్ రోల్స్ కానీ, లేకపోతే సిస్టర్లా, లేదా అలాగే మంచి మంచి ఆఫీసర్సు. అంటే నేను ఎందుకంటే ఈ జిమ్నాస్టిక్స్, ఫైట్స్, యోగా ఇవన్నీ బాగా చాలా ఇయర్స్ నుంచి, దగ్గర దగ్గర ఒక 15 years నుంచి ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. జిమ్నాస్టిక్స్ కూడా. సో అందుకని ఏమిటంటే ఇక్కడ నుంచి లైక్ శారదా గారు, ఓల్డ్ హీరోయిన్ శారదా గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్, మంచి మదర్ రోలు ఇలాంటివన్నీ చేసేవారు. ఇవన్నీ చూస్తే అయ్యో మనం కూడా ఒక కళాకారినే కదా, మంచి కళాకారిన కాదా అనేది ప్రేక్షకులకు చెప్పాలి.
బట్ మనం కూడా మంచి కళాకారినే కదా, సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఫిలిం ఫీల్డ్కి గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి మళ్ళీ క్యారెక్టర్స్ వద్దాము మంచి. ఓకే, మీరు చేస్తున్న జోనర్స్ నుంచి అంటే మీకు పడ్డ ముద్ర చెరిపేసుకోవడానికి గ్యాప్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఈ గ్యాప్లో పొలిటికల్ ఎంట్రీ, ఆ పొలిటికల్ ఎంట్రీ ఈ 5 years ఎలా నడిచింది, మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ సినిమాలోకి రావడానికి కారణాలు ఏంటి, మళ్ళీ బ్యాక్ రావాలనుకోవడానికి కారణాలు అంటే డిస్టర్బ్ అవేమీ అవ్వలేదు. కానీ పొలిటికల్లో యాక్చువల్లీ వేణుగారు నేను ఏదో ఒక గ్రేట్నెస్ కోసము నేను చెప్పట్లేదు, సమ్ సర్వీస్ చేయటానికి వెరీ బిగ్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది అలా అనుకొని నేను వెళ్ళాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా నా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అలా అని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని నేను ఎంటర్ అవ్వలేదు. నాకు ఒక ఫ్యాషన్ ఉంది. సో నేను ఒక సోషల్ సర్వీస్ అంటే నాకు ఎంత ఫ్యాషన్ ఉందో, చాలా పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనం సర్వీస్ ఇవ్వటానికి ప్రజలకి అని చెప్పి మనము పొలిటికల్లోకి వెళ్ళడం జరిగింది. వైసీపీ కదండి. వైసీపీ అంటే నాకు వైసీపీయా టీడీపీయా బీజేపీయా, నేను ఎన్నో డిబేట్స్లో మోడీ గారిని నేను అంటే సిచ్యువేషన్స్ అండి, మోడీ గారు ఆ ప్రధానమంత్రిగా మన దేశానికి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, చేసినవి మనం చూసినవి కానీ, లేకపోతే కాశ్మీరు ప్రాబ్లం కానీ, లేకపోతే ఈ తలాక్ ఇది కానీ, లేకపోతే మన ఇదండి మసీదు బాబ్రీ మసీదు సంథింగ్ రామ్ మందిర్ ఇది దాంది కానీ. సో డేర్ అండ్ డేస్ ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా కంట్రీస్తో రిలేషన్షిప్ కానీ. సో ఇదంతా నేను చూసిన తర్వాత ఎన్నోసార్లు మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. ఏది నేను అంటే నాకు ఒక వే అండి, వైసీపీ అనేది ఒక ప్లాట్ఫామ్ మీకు అంతే, ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు టీడీపీ అంటే టీడీపీలో ఉండి నేను ఎన్నో సర్వీసులు ఇచ్చాను, టీడీపీలో నేను జాయిన్ అవ్వలేదు. కానీ నేను ఒక సెలబ్రిటీగా నా బ్రదర్ కూడా టీడీపీలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను వెళ్ళి చాలా సర్వీసులు ఇచ్చాను. టీడీపీ అయ్యన్న పాత్రుడు గారికి కూడా మేము ఒక రిలేషన్ ఉందండి, ఉంది. అయితే ఏమిటంటే ఒక మంచి పని దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీలోకి నేను రావడం కారణం ఏమిటంటే ఒక నేనేదో అనుకున్నాను, ఏది రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దీనిలో ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటే ఉండదు కదండి, దీని లాంగ్ ట్రావెలింగ్ ఉంటుంది, లింక్ అంతా. సో అలా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి చెప్తున్నారు, నేను ఒక సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద వ్యవస్థని నేను తేగలిగానంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ని ఓన్లీ స్టేట్కి తీసుకురావడం. చూడండి మీరు, నాటే ఇండియా అంటే మన ఇండియాలో లేకపోతే క్యాపిటల్ అయినా అక్కడ ఢిల్లీకో లేకపోతే ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకురావడం అది కాదు, కంట్రీలో ఒక స్టేట్కి వచ్చారు అని అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఇలా చేయాలి నా పేరు స్థిరస్థాయిగా ఉండాలి అలా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు మన సెక్రటేరియట్ని ఆయన ఒక బ్రాండ్ ఉండాలి అని ఒక దీంతో ఒక సెక్రటేరియట్ని కానీ లేకపోతే మన విగ్రహం అదేమిటి అంబేద్కర్ గారి విగ్రహం కానీ ఇట్ ఈస్ ఏ బ్రాండ్. సో అలా ఏమిటంటే నాకు వీళ్ళనేది ఏమీ లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏంటంటే 108 ఒకటి తర్వాత కొన్ని పెట్టారు ఫీజు రివెజ్మెంట్, అంటే ఇంత సాఫ్ట్వేర్ వాళ్ళు తయారైపోవటందుకు ఈజ్ ఎ గుడ్ మెమరబుల్ పర్సన్, నేను ఇంప్రెస్ అవటందుకు కారణము. సో అప్పుడు ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేయటము, తర్వాత ఇంటింటికి ఈ ప్యాలెస్లు అంటారు అవ్వంటారు, బెంగళూరులో ఎప్పుడు రిలాక్స్ అవుతున్నారు, తినేలా తిరుగుతున్నారు కదా, ఒక చిన్న ఇంప్రెషన్. బట్ సేమ్ టైము నేను ఇందులో ట్రావెల్ చేద్దాము, ఎందలోకి వెళ్ళి నాకు పార్టీ భేదాలు లేవండి. నాకు పార్టీ అయితే ఇది టీడీపీ బీజేపీ జనసేన లేకపోతే అది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాషను ఏంటి, ప్రజలకు ఏదో చేసేయాలి ఒక సెలబ్రిటీగా వరల్డ్లోనే ది నెంబర్ 1 ఫాలోవర్స్ ఉన్న హీరో అండి పవన్ కళ్యాణ్ గారు.
బట్ సేమ్ టైము ఒక పొలిటికల్గా ఎందుకు రావాలని అనుకున్నారు మీరు చెప్పండి. ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఏంటి ప్రజల్లో నేను ఏదో చేసి నాకు సంథింగ్ డిఫరెంట్ బ్రాండ్ నోట్ క్రియేట్ చేసుకోవాలి. నేను హీరోగా సర్వీస్ అందించలేరండి ఆయన, 100% అందించలేరు. కానీ ఈ సర్వీస్ చేయడానికి నాలాగా పెద్ద ప్లాట్ఫాము పొలిటికల్లా అనుకొని పొలిటికల్లోకి వచ్చి ఫైట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 15 years నుంచి. సో సేమ్ అలాగే నేను కూడా ఏమిటంటే ఎక్కడ ఏది ఉంటే అది మనం అందులోకి వెళ్ళాలి అంతే, ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి, వెళ్ళి మనం సర్వీస్ ఇవ్వగలగాలి. సో అలా ఏమిటంటే నేను వైఎస్ఆర్సీపీని చూజ్ చేసుకున్నాను. అంటే నాకు అప్పుడు టీడీపీకి కూడా నాకు అంటే అవకాశం వచ్చిందా లేదనేది కాదు, కానీ చేసుకున్నాను. కానీ అక్కడ నాకేమీ అంత బ్రాడ్ అంటే పొలిటికల్ బ్రైన్స్ నాకు ఎక్కడ కనబడలేదు. అంత బ్రాడ్గా ఓన్లీ సర్వీస్ చేయటానికే వస్తున్నారు రాజకీయాలే అనేది. దీని మీద వేణుగారు నేను ఒక పాయింట్ చెప్తాను. మన దేహం అందంగా ఉంటే, మన ఇల్లు అందంగా ఉంటే, మన ఆలోచన విధానం అందంగా ఉంటే, సో డెఫినెట్లీ ఒక అందంగానే ఎదుటి వాళ్ళని కూడా మనం చూడగలుగుతాము. మన మనసులో నుంచి అందంగా మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. నాకు ఈ పార్టీలోని చాలా టైమ్స్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్పడం జరిగింది, సెలబ్రిటీస్ అంటే రెస్పెక్ట్ లేదట జగన్మోహన్ రెడ్డి గారికి అనేది, సినిమా వాళ్ళు అంటే అంత ఇంప్రెషన్ లేదు అని. అంటే ప్రతిదీ నాటక రంగం. ఈరోజు ఆయన ఎక్కడున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నారు? డ్రామా అయిపోయింది, దిగారు, స్టేజ్ దిగేశారు, మళ్ళీ ఎప్పుడో మేకప్ వేసుకొని ఎక్కడమే. ప్రతిదీ మన జీవితం, మన పుట్టకే ఒక డ్రామా. మన కథ అయిపోగానే ముగిసిపోతుంది, మన టైం అయిపోగానే. సో అలా యాక్చువల్లీ ఏమిటంటే పొలిటికల్ అనేది, ఒక రాజకీయం అనేది ఇది ఒక ప్రజా వేదిక అండి. దాన్ని ప్రజాసేవ చేయటానికి ఎలాంటి వాళ్ళు వస్తే ప్రజాసేవ చేస్తారు? ఈరోజు మనం వింటున్న టాక్ ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, లేదా ఒక సర్పంచ్ అవ్వాలి. ఈ రేంజ్లో ఒక ఎమ్మెల్యేకి 30-40 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారండి. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నీ దగ్గర ఒక 40 కోట్లు పెట్టగలిగే రేంజ్ ఉందా అంటే, ఈ 40 కోట్లు పోతే పోనీ అనుకునే వ్యక్తి వెనకాతల ఇంకెంత ఉండుంటుంది? ఈజ్ లైక్ జూదం. ఓకే, అంతే కదా. కార్డ్స్ ఆడతారు, కార్డ్స్ ఆడినప్పుడు రావచ్చు పోవచ్చు, సేమ్ లైక్ ఓడిపోవచ్చు గెలవచ్చు. 40 కోట్లు ఆయన పెట్టడానికి రెడీ అయ్యి ముందుకు వస్తున్నారు ఒక లీడర్ అంటే 100 కోట్లు ఉండాలి, అంతే కదా. మన సినిమా తీస్తారండి, ఒక 10 కోట్ల, ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది బడ్జెట్. ఇంకా ఎంత ఉంటే ఈ 500 కోట్లు 1000 కోట్లు డేట్ చేస్తారు టర్న్ ఓవర్ కదా. సో అలా ఏమిటంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేని తీసుకుందాము, ఒక ఎంపీ క్యాండిడేట్కి 100 కోట్లు చెప్తున్నారు. ఖర్చు పెట్టేదాకా డిపాజిట్ చేయాలంట కదా. ఆ డిపాజిట్లు చెయ్యాలి, ఇది పోనీ పక్కన పెడదామండి. ఒక మనిషి 100 కోట్లు 200 కోట్లు ఉన్న మనిషి ఒక రాజకీయాల్లోకి వస్తే మట్టిలో ఉంటుంది ఈ జనము. రాజకీయ హెల్ప్ అడిగే వాళ్ళు చాలామంది కింద లెవెల్లో ఉండేవాళ్ళే. నాకు రాజకీయంతో నాకు అవసరమేమి లేదు, ఈ పథకాలు నాకు అవసరం లేదు, నాకేమి పెన్షన్లు ఇవ్వరు, ఏమీ ఇవ్వరండి. దురదృష్టం ఏంటంటే సినిమా వాళ్ళు అడుక్కు తిన్నా సరే, వాళ్ళకి సినిమాలు లేకపోయినా సరే ఏ పథకాలు గవర్నమెంట్లో వర్తించవు. వై? ఐ డోంట్ నో. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు? వాళ్ళ మనుషులు కాదా? సో ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం. 200 కోట్లు ఉన్నోళ్ళు ఈ మట్టిలో ఉన్న వాళ్ళని ఫింగర్ పట్టుకొని వాళ్ళని ఎందుకు పైకి లేపుతారు? ఏంటమ్మా నువ్వు కష్టంలో ఉన్నావు, రా అనేసి. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమి కావాలనేది. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు మాత్రమే లీడర్లని రీచ్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసినా రీచ్ అవ్వలేవు. గేట్ని కూడా తాకనివ్వరండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో స్వర్గలోకాల్లో ఉంటారన్నట్టుగా ఉంటారు. అదే చెప్తున్నాను,
ఒక 40 కోట్లు నువ్వు పెట్టు ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే ఈ టర్మ్ 40 అన్నారు, నెక్స్ట్ టర్మ్ 60 అంటారు ఒక ఎమ్మెల్యేకి. 60 కోట్లు పెట్టేవాడు ఒక ప్రజల్ని ఎందుకు టచ్ చేస్తాడు, ప్రజల కష్టాలు ఎందుకు చూస్తాడు, మట్టిలో నడుస్తూ ఎందుకు వెళ్తాడు? మా కాన్స్టిట్యున్సీకి అసలు రానే రాలేదు, నువ్వే ఎమ్మెల్యేవా, అసలు నువ్వు ఎమ్మెల్యేవా ఇవ్వడం మాకేం తెలుసని ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నారు. బట్ అతనికి ఏం అవసరమో ఇప్పుడు 40 కోట్లు పెడితే నేను కనీసం ఒక 500 కోట్లు 600 కోట్లు 5 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఆయన ఏమండి 40 కోట్లు రాజకీయాల్లో పెట్టే బదులు ఒక వ్యాపారంలో పెట్టుకుంటే బోల్డ్ సంపాదించవచ్చుగా. బోల్డ్ అంటే అది రిస్క్. రాజకీయం ఏంటిదండి, నెగ్గారనుకోండి 1000 కోట్లు ఎంత సంపాదిస్తే అంత గ్రేట్ అండి. ఆ బిల్డింగ్ని మనం పైకి కూడా కళ్ళెత్తి కూడా చూడలేము. చూసారా మీరు అట్లా సంపాదించిన వాళ్ళు చూసారా? అందరూ వాళ్ళే కదండి, అంతేనా? అందరూ వాళ్ళే ఆల్మోస్ట్. మీరు ట్రై చేయలేదా అంటే మీరు సంపాదించడం కానీ లేకపోతే ఏదైనా పదవి కావాలని చెప్పేసి? అలాంటి కదండి, సెలబ్రిటీలకి ఎవరికి ఏమి చేయకూడదు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో స్ట్రాంగ్గా ఉండిపోయింది కదా. ఉండిపోయింది కాబట్టి మనం అసలు కనబడము, చిన్న పోస్టులు కూడా ఇప్పుడు ఆయన. అంటే మీరు కలిసారు ఆయన్ని, కలిసి మాట్లాడాలని ఇట్లాంటి జరిగినాయి ఏమన్నా? మాట్లాడడం అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లోనూ ఎట్లలోనో సపరేట్ కలవటాలు, సపరేట్గా మీ పార్టీ మనిషిని కనీసం మీరు ఆయన పార్టీలో ఉన్నారు, ఆయన కోసం స్ట్రగుల్ అవుతున్నారని ఏమన్నా తెలుసా ఆయనకి? అది తెలియదండి, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాని రిజల్టే కదా ఇది. ఇప్పుడు ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది ఫీలింగ్ మరి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఫీలింగ్ ఉందేమో మరి, అందుకోసమని ప్రజలు కూడా ఇలాంటి రిజల్ట్ ఇచ్చారు కదా. అంతే కదా. ఇప్పుడు అండి నెక్స్ట్ ఇదే దీని మీద ఒక పాయింట్ చెప్తున్నా. ఆయన చాలా పథకాలు ఇచ్చేస్తున్నాను, ప్రజలకి సర్వీస్ అందిస్తున్నాను, అది ఇది అన్నారు. వెళ్తుంది ఎంతో మందికి అవ్వలకు కానీ చెల్లమ్మలకు కానీ ఎంతో మందికి సర్వీస్ ఇచ్చాను. బట్ ఏంటి రిజల్ట్ అంటే మీరు ఇచ్చిన సర్వీసు ఎప్పుడు అక్కడే ఉండాలనేది వాళ్ళు, నాట్ గ్రోతింగ్ అనేది దానిలో ఇంక జరగదు, హైలీ ఇంపాసిబుల్. ఇచ్చింది తీసుకోవడం, తింటా పడుకోవడం. ఇప్పుడు వాళ్ళ మనవలు చదువుకుంటారు, వాళ్ళ కొడుకులు చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఇంటిలో ప్రతి ఇంటిలోని ఈరోజు అంటే ఏంటి, ఒక 15 years నుంచో ఎప్పటి నుంచో చూసుకుంటే ప్రతి ఇంట్లోని ఈరోజు ఒక ఎంప్లాయీ ఉంటున్నారు, ప్రతి ఇంట్లోని ఎడ్యుకేటెడ్స్ ఉంటున్నారు. వీళ్ళు దీనికి యాక్సెప్ట్ చేస్తారా అండి? ఏది మీరు ఇచ్చినది ఏదైతే పథకం ఉందో అది ఓన్లీ ఆ అవ్వకి, లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అందరికీ వెళ్ళింది అన్నందుకు 5.5 crores పీపుల్కి అందరికీ ఎలా రీచ్ అవుతుంది అన్నందుకు ఒక కుటుంబంలో 45 years నిండిన ఆమెకి ఒక పథకం. ప్రతి కుటుంబంలో 45 years నిండిన వాళ్ళు ఉండాలని రూల్ లేదు. సేమ్ టైము ప్రతి కుటుంబంలోనూ రైతు భరోసా, రైతు వాళ్ళకి భూమి ఉండాలని రూల్ లేదు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలు ఉండాలని రూల్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇలా ఒకళ్ళు ఉన్నా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఇది అందదు కదా. ఏది అమ్మఒడి, పోనీ 6 కోట్ల మంది జనాభా అనుకుందామండి. సో ఇంతమందిలో ఎంతమందికి ఇవన్నీ అందుతున్నాయి? చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయండి. అంతే కదా, ఎందరికి అందుతున్నాయి, ఎందరికి అందలేదు. మళ్ళీ అందులో పార్టీ భేదాలు, వాడు తెలుగుదేశం పార్టీ వాడికి ఇవ్వకూడదు, వీడికి జనసేన పార్టీ వీడికి ఇవ్వకూడదు, వీడి బీజేపీ పార్టీ వీడికి ఇవ్వకూడదు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో నేను అదే అంటున్నానండి, జగన్ అన్న మహారాజు, రాజు, ఆయనకి కింద మట్టి ఎందుకు కనబడుతుంది? 5 yearsలో ఉన్న మీ పార్టీ కార్యకర్త ఆఫ్ కోర్స్ మీకు పార్టీలో ఉన్న నాయకురాలనే కలవలేదంటే అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళనే కలవలేకపోతే ఆఫ్ కోర్స్ ఎమ్మెల్యేలు కూడా కేతిరెడ్డి గారికి కూడా 100 సార్లు వెళ్ళాడంట, 100 times వెళ్ళాను, నన్ను కలవనే లేదని చెప్పి ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ అసలు పార్టీ అంటే ఇవి రిజల్ట్స్ రాగానే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది మన ఏం పేరు రాజమండ్రి జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే. ఆయన అదే అన్నారు, 1 month అక్కడ రూములు తీసుకొని కుక్కలాగా తిరిగిన అపాయింట్మెంట్ దొరకకపోతే మా ప్రాబ్లమ్ని ఎవరికి మేము రీచ్ అయ్యేలాగా చెప్పాలి, ఆ చెప్పిన వాళ్ళు మీకు చేరవేస్తున్నారా లేదా అనేది ఓపెన్గానే ఆయన పెయిన్. పార్టీ ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందనే దానికి పెయిన్.
అవును. నేను ఒక్కడనే ఉన్నాను, నేను చూసుకుంటాను. ఇంకా ఉన్నోళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ వద్దా అండి? ఒక 2 లక్షల మందో 3 లక్షల మందో లేకపోతే 1,50,000 మందో జనము మిమ్మల్నిగా రెస్పెక్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈజ్ ఎమ్మెల్యే పాటు, సర్పంచ్ పాటు, ఎంపీపీ పాటు, వీళ్ళందరి ఒక పార్ట్సే కదండి. ప్రజలు వీళ్ళని చూసి ఇక్కడ వేశారు. వాళ్ళు ఎవరో అనేది జనం మర్చిపోయేలాగా చేసిస్తే ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను అనే దానికే ఆ రిజల్ట్ అండి. సో అందువల్ల రాజకీయం అనేది ఏమిటంటే ఎనీ పార్టీ అంటే ఒక సర్వీస్ అందించాలి అనే ఒక కొంత అంటే ఏమంటారు ఇన్సైడ్ ఒక ఫ్యాషన్ ఉంటుందో, ప్రేమ ఉంటుందో, ఏముంటుందో, వాళ్ళ హ్యాబిటా లేకపోతే ఇంకోట. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఆల్ పార్టీస్ ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. కంగనా రౌత్ ఏంటో చెప్పండి. బీజేపీ కంగనా రౌత్ ఓకే, ఏ రేంజ్ గ్లామర్ ఆమె, ఆఫ్ కోర్స్ అవును కదా, ఇస్ అ బోల్డ్ హీరోయిన్ అనుకుందాం. ఒక మోడీ గారు రెస్పెక్ట్ చేసి ఆమెకి ఇచ్చారు, గెలవలేదా అండి? నవనీత్ కౌర్ తెలుసా అండి? నాకు మిత్రురాలే నవనీత్ కౌర్. మేము కొన్ని ఈవెంట్ చేసాము, సంతోషము ఢిల్లీలో కానీ యుఎస్ఏలో ఒక ఈవెంట్ కానీ చేసాము. ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి 55,000 మెజార్టీతో గెలిచిందండి. మొన్న బీజేపీ ఇచ్చిందో ఏమిటో మళ్ళీ టికెట్ గెలిచింది. అంటే వ్యక్తిగతమైన ఒక లీడర్ ఎలా తయారవుతున్నాడండి? ఒక డాక్టర్ అయి ఉండాలి, ఒక కూలోడు అయి ఉండాలి, లేకపోతే ఇంకోటి అయి ఉండాలి, లేకపోతే వ్యాపారవేత్త, సంథింగ్ అనదర్ ఏదో ఒక ప్రొఫెషన్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి. ఒక రైతు అయి ఉండొచ్చు. కాదు, ఇందాక మీరు నవనీత్ కౌర్ అను కంగనా రనౌత్ గురించి చెప్పారు. మీ వైసీపీలో రోజాకి సీట్ ఇచ్చారుగా, మంత్రిని కూడా చేశారుగా. మరి ఆమె కూడా సెలబ్రిటీనే కదా. అదే మీరు సెలబ్రిటీలు నచ్చదని చెప్తారు. చెప్పడం అనేది ఏం కాదు, మన వినికిడండి. నేను నా చెవుల్లోని ఎలా అంటే కర్ణబేరు లేదనుకోండి, అంత డైరెక్ట్ వెళ్ళిపోవడమే అవి ఆ వర్డ్స్. ప్రతి ఒక్కరు ఇదే వర్డ్ యూజ్ చేసేవారు ప్రతి ఒక్కరు. సినిమా వాళ్ళంటే అంత పెద్ద ఇష్టం లేదండి. ఒకటి ఇప్పుడు నాకు నచ్చిన డ్రెస్సు నన్ను నేనే ప్రైవసీగా చూసుకోలేకపోతే నేను అంటే ప్రజల్లోకొచ్చో మార్కెట్లోకొచ్చో ఒక ప్రైవసీగా నేను ఎలా ఉండగలను? నువ్వు చెప్తే నేను చేస్తే మరి నా ఫీలింగ్స్ నేను ప్రజలకి ఇది ఇవ్వాలి, ప్రజలకి ఇది చెయ్యాలి, నా పరిధి వరకు నేను ప్రజల కోసం నేను ఇది అవ్వాలి, ఒక దీపం అవ్వాలి, అంటే ఒక వెలుతురు అవ్వాలో లేకపోతే ఇంకోటి ఇలా క్రియేట్ చేయాలో ఇస్ మై టాలెంట్. నా టాలెంట్ నీవు ఓన్లీ ఏమి ఇవ్వాలి? బడ్జెట్ ఇవ్వాలి అంతే. ఓహో, నీ నియోజకవర్గానికి అమ్మా ఇది కావాలా, ఇది నిజమా అబద్ధమా, నువ్వు ఇచ్చిన తర్వాత వీళ్ళు చేశారా లేదని ఒక అబ్జర్వేషన్ లేకపోతే, పిల్లల మీద అబ్జర్వేషన్ పేరెంట్స్కి లేకపోతే పిల్లలు ఎలా తయారవుతున్నారో చూస్తున్నాం కదండి. ఎందుకు ఆ జాగ్రత్త? నడిచి అడుగు వేసే పిల్లలు కూడా పడిపోతారు అమ్మమ్మని అలా జాగ్రత్తగా మనం అడుగులు నేర్పుతున్నాం కదా. మరి అలాంటప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఒక లీడర్కి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళ దీనిలో వాళ్ళ టేస్ట్ ఏంటి? ఇప్పుడు ఇలా గట్టిగా పట్టేసుకుంటే ఎలా? ఇప్పుడు వైజాగ్ కదండి, వైజాగ్ కదా, విశాఖపట్నం. ఏమండి, నాకు ఇంకోటి నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, పేర్లు వద్దండి. విశాఖపట్నం జిల్లాలోనే మంత్రిగా పనిచేశారు, అలాగే ఇంకొక ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నన్ను చాలా బ్యాడ్గా, అంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము తనకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని హైప్ చేసుకోవటానికి నన్ను డీగ్రేడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజెంట్ చేశారు. బట్ ఏది జరిగినా మన మంచికే. నాకు ఏమీ ఇవ్వలేదండి. ఇంత అంటే నేను అంత గ్రేట్ అమ్మాయినా కాదో నాకు తెలీదు. నేను చేసే క్యారెక్టర్స్కి, నేను చేసే మోడలింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వేరియేషన్ ఆఫ్ అంటే నా క్రమశిక్షణ అవనియండి, నా బిహేవియర్ అవనియండి, ఏదైనా సరే వరల్డ్ వైజ్ పేరు తెచ్చుకున్నానండి ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు. అంత నన్ను అంటే రెస్పెక్ట్ చేసే ప్లేస్లోనే ఉన్నాను. కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఒక డీగ్రేడ్ అయిపోయి నేను
అలాగేమీ బిహేవ్ చేయలేదు. నా తప్పని ఒకటే, మనిషికి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. నాకు ఒక తప్పని ఉంది. సో ఏ రోజైనా సరే నేను ఒక ఫిలిం ఫీల్డ్కి నా గాడ్ ఫాదర్ లేకుండా నేను ఫిలిం ఫీల్డ్కి వచ్చి నేను చాలా సాధించాను అనే ఒక ఇది కొన్ని గుడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నాలో. బట్ సేమ్ టైం ఎక్కడైనా సాధించవచ్చు. మనిషి అనుకోవాలి కానీ ఒక స్టెప్ ముందుకెయ్యాలి కానీ ఏదైనా సాధించవచ్చు. చిరంజీవి గారు దానికి ఎగ్జాంపుల్ అండి. పొలిటికల్ లీడర్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. సో లైక్ స్టిల్ నౌ అంత స్టామినాతో, మళ్ళీ పాత రోజుల్లో చిరంజీవి గారు హీరోగా ఎంత స్టామినాతో చేస్తున్నారో అంత స్టామినాతో రామచరణ్ దాటిపోయి ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. అవును, అందరూ యంగ్ డైరెక్టర్స్తో చేస్తున్నారు. అవును, కృషి ఉంటేదే మనుషులు ఋషులు అవుతారు అనే దాని మీద ఏమిటంటే డెఫినెట్లీ ఒక పాయింట్ మీద మనం అనుకున్నాం కాబట్టి సో తప్పకుండా అది సాధిస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. మీరు వైసీపీలోకి వెళ్ళారు, తర్వాత అసలు వద్దనుకుంటున్నారా, లేకపోతే పార్టీ చేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే పొలిటికల్ లైఫే వద్దనుకుంటున్నారా ఏంటి? మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. అవును, నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమీ లేదండి. మిమ్మల్నిగా గౌరవించే ఏ పార్టీ ఏ పార్టీ అయినా ఓకే. ఓకే, నాకు ఎవరు ఇస్తారో అవకాశాన్ని ఇస్తారో దాన్ని డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి నేమ్ తీసుకొస్తానే తప్ప, చెప్పాను కదండి నాకు ఇచ్చేది ఇంత ప్లేస్ ఇచ్చిన ఆ ప్లేస్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక కోరుకున్న వ్యక్తిని నేను. అంతే తప్ప నాకు ఇదే ఉండాలి అదే ఉండాలి ఈరోజు రాజకీయాల్లో అంటే నాకు లేదు అనేది కాదండి. నీతి ఎక్కడ ఉందండి? ఒక పార్టీ ఓడిపోయి అందులో విన్ అయిన పర్సను ఇంకో పార్టీలకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతున్నా. జస్ట్ బిఫోర్ డే ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడతారంటే అలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడతారు. నేను చాలా డిబేట్స్లో కూర్చున్నానండి. బ్యాడ్ వర్డ్స్ అంటే 5 సంవత్సరాలు బ్యాడ్ వర్డ్స్ ఏమీ కాకుండా అవతల పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఓకే చంద్రబాబు నాయుడు గారే ఎలాంటిది అలాంటి ఎవరిని అదే అనుకోవాలండి. నేను అనకపోతే ఆయన కాకుండా పోరు, నేను అన్నంత మాత్రం గ్రేట్నెస్ ఏం రాదు. ఇస్ రియల్లీ లెజెండ్, అంతే కదా. ఆయన చాలా పడ్డారు, అసెంబ్లీలో పడ్డారు. అలాంటిది ఆ వ్యక్తి ఏడ్చారు, కళ్ళంబడి నీళ్ళు కాచి ఒక ఫ్యామిలీని దానిలోకి లాగేసి ఒక లేడీస్ని లాగేసి. సో క్రమశిక్షణ అంటే మనుషులకి అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది రాజకీయ నాయకులండి. ప్రజలకి ఏమైనా ఇవ్వగలరు, ప్రజల కోసం ప్రజలు భయపెట్టగలరు అంటే క్రమశిక్షణ నేర్పాలి, ఇదంతా ఉంటుంది. ఒక గాంధీ తాత గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరు ఇట్టి వీళ్ళంతా అండి. ఒక అసెంబ్లీ అంటే ఒక పవిత్రమైన దేవాలయం. ఇది ఎన్ని కోట్ల మంది వీక్షిస్తారండి. అలాంటి ప్లేసులో మీరు పర్సనల్ ఈగోస్తో ఒక బూతులు మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఒక నాయకుడు అంటే 2 లక్షల మందో 3 లక్షల మందో గెలిపించుకున్న ఒక లీడర్ దాని గుండా వెళ్తుంటే ప్రజలకు మనం అంటే ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది? ఉండదు కదండి. అలాంటి వ్యక్తే ఇంకా మనం ఏమి ఎంటర్ అవ్వలేదు ఇంకా అనుకుందాము. అలాంటి వ్యక్తే ఒక అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు అంటే చంద్రబాబు గారు ఇంకా మనలాంటి వాళ్ళ మీద ఎన్ని బురదలు వేసేస్తారో చూడండి. దీనికోసమా? దాని మీద ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నీతులు ఉన్నాయండి. ఏమండి సెలబ్రిటీ అంటే పొలిటికల్ కూడా ఒక సెలబ్రిటీ, ఒక కైండ్ ఆఫ్. ఎందుకు సినిమా యాక్టరు వాడిని ప్రేమించింది, వీడిని డైవర్స్ ఇచ్చింది, ఇది ఇల్లు అమ్మేసుకుందంట, దీనికి ఏమీ లేదంట, ఇది 100 కోట్లు సంపాదించిందంట అంటే దానికి కారణం ఏమిటంటే అండి వీళ్ళ ఫ్రంట్ టు బ్యాక్ బోతద్దాలు ఉంటాయి. సెలబ్రిటీ సినిమా యాక్టర్స్కి వెనక ఒక బోతద్దం, ఫ్రంట్ ఒక బోతద్దం ఉంటుంది. వీళ్ళు వేసే ప్రతి స్టెప్ ఆ బోతద్దంలో చూపిస్తుంటారు కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. దీనికి మించి బయట ఎంతమంది పొలిటికల్ లీడర్ల కూతురు లేచిపోవట్లేదు, ఎంతమంది పొలిటికల్ లీడర్ల కూతుర్లు ప్రేమించట్లేదు, అవి బయటకు వస్తాయా?
వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ భూతద్దాలు లేవు కాబట్టి నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ అండి, ఎనీ ప్లేస్ అదే వాళ్ళని ఆ భూతద్దాలు ఉండవు కాబట్టి వాళ్ళ గురించి కనిపించదేమో. కానీ ఈ సినిమా యాక్టర్స్కి ఏంటంటే భూతద్దాలు తగిలించుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి నేను చాలా మార్లు వాడానండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది, ఎవరమో మా పక్క పోర్షను మేము ఎవరమో ఉంటాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అలానే ఉండనివ్వండి, ఎవరో ఒక వ్యక్తి ఎవరో వెళ్ళాడు ఎప్పటికీ రాడు ఏంటని అని అనుకోరు. రమ్యశ్రీ ఇంట్లోకి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే ఈవిడ ఇంట్లోకి ఎవరో వెళ్ళాడు ఇంకా బయటకు రాడు అరగంట నుంచి అక్కడే ఉన్నాడు అంటారు. ఇది బోతద్దాం, దానివల్లేనండి ఈ ఎఫెక్ట్ అంతా. బట్ అంతే తప్ప సినిమా ఫీల్డ్ అంటే తప్పు ఇదంతా కాదండి. కానీ అదే ఎవరిని చీట్ చేయకుండా వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ క్రమశిక్షణతో సినిమా ఫీల్డే నీతిగా నిజాయితీగా ఉండేదండి. ఎప్పుడో నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరిని బ్లేమ్ చేయింది ఏదైనా ఉంటే అది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మిడ్నైట్ 2 వరకు ఉంది బాబు గారు అంటే 2 వరకు చేయాలి. బాబు గారు ఇప్పుడు బాగా చలైనా సరే బట్టలు ఇప్పి మీరు నటించాలి, చిన్న గోచి పెట్టుకొని అంటే నటించాలి. ఆయనకి నాగార్జున గారికి 100 కోట్లున్నా నువ్వు ఇప్పుడు ఈ సీన్లో కొంచెం గోచి పెట్టాలి బాబు అంటే పెట్టాలి. ఈజ్ ఏ డెడికేషన్. ఒక రాజకీయ నాయకుడు ఒక కార్లు బాడీ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటే బాబు ఇప్పుడు ఇలా ఉంద బాబు కొంచెం అది తీసేయండి బాబు అని అక్కువ వెనకాతలు ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి లేరు, వీడు పెట్టాడు. రాజకీయాలు అవును ఇందాక మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి రాజకీయాలు అంటే బుద్ధ పురాణాలు అయిపోయినాయి చెప్పేసి అసెంబ్లీలో అలా మాట్లాడిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో లేరు కదా, ఒక్కళ్ళు లేరు కదా, జనాలు పంపించలేదు లోపలికి. అది గేట్ లోపలికి కూడా రాని అన్న వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 మందిని తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 4 రోజులు గెలిచిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? ఎందుకంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటుండాలి, ది బెటర్ ఏం చెయ్యొచ్చు. దానికి 100% చంద్రబాబు నాయుడు గారు ప్రైవసీ ఇచ్చారండి. ఎస్ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యు, ఫ్రీడమ్ ఇచ్చేదానికి. ఎస్ డెఫినెట్లీ. ఆ ఫ్రీడమ్ ఏమిటంటే ఒక తన క్యూరియాసిటీ ఏమిటి, ఏం చేయాలని అనుకుంటున్నారు, గో. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చారనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. చంద్రబాబు గారు తినికి ఏమి కావాలనుకొని రాజకీయాల్లోకి వచ్చారో దానిలో ఇప్పుడు అన్వేషణ డెఫినెట్లీ ఏదో ఒక రోజు ది బెస్ట్ దీనికి ఆయన వెళ్తారు. ఎందుకంటే ఆ తపన మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి వేణుగారు, ఆ తపన అనేది తగ్గిపోతే మనం చెప్పలేము, కానీ ఆ తపన ఉన్నంత వరకు అది ఇంకా ఏమిటి అనేది ఉంటుంది. సంథింగ్ ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలే ఒకలాగా ఉండరు. ఒక డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతాడు, ఒక పొలం పని చేస్తాడు, వాడికి చదువు అంటే ఇష్టం లేదు అనేది. సేమ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారిది సంథింగ్ ఒక డిఫరెంట్ అండి. ఆయన ఫస్ట్ నుంచి ఏమిటంటే ఏదో చెయ్యాలి ఎలాగో. నేను అప్పుడప్పుడే స్టార్టింగ్ వచ్చాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి. సూరప్పారావు గారిది సూరప్పార కదండి, ఆయన ఇదే ఎన్కౌంటర్ అయ్యారు కదా అక్కడ మన రామానాయుడు స్టూడియో దగ్గర. పరిటాల రవి గారు మూవీ అదేదో ఉంది మోహన్ బాబు గారి హీరోగా, దానిలో ఏదో ఒక క్యారెక్టర్ నన్ను అడగడం జరిగింది. ఓపెనింగ్కి నేను కూడా ఆ రోజు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. ఓకే, అంతమంది చనిపోయారు. నా గురించి కూడా వైజాగ్ నుంచి ఫోన్లు, అంటే నేను అక్కడికి వెళ్తున్నానని మామూలుగా ఉంటుంది కదా, చెప్తాను కదా పేరెంట్స్కి. వాళ్ళు ఏంటి వెళ్ళింది వచ్చిందా లేదో అంటే నేను వెంటనే ఏమి వచ్చలేదు. అక్కడ జరిగిన తర్వాత నేను లేను అందులోను, నాకు జరగలేదు. కానీ జరిగిన తర్వాత అక్కడ కొంచెం ఆ గ్యాదరింగు ఆ క్యూరియాసిటీ చూడటం అదంతా ఉంటుంది. కొంచెం లేట్ అయింది, అప్పుడు ఫోన్లు లేవు కదండి. సో దానికి మా వాళ్ళు గాబరపడిపోయేవాళ్ళు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారంట అని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో ఆలోచిస్తారు, ఆయనకి ఇంక అసలు ఏమైనా రిలేషనా ఏంటి అంటే దేన్నైనా దూచుకుపోయే తత్వం, క్వశ్చనించే తత్వం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది.
ఇప్పుడు అందుకని ఇప్పుడు చేస్తున్నదంతా అన్వేషణ, ఇదేంటి అదేంటి ఇదేలాగా, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కాదు మనం ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో. నిజంగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ, నేను చెప్పాను కదండి, వైఎస్ఆర్సీపీని నేనేమి తక్కువ చేసి అంటే డిగ్రేడ్ చేసి నేను మాట్లాడట్లేదు, దేన్ని డిగ్రేడ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెనకాతల తిరిగిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, పని పాట లేనోళ్ళు, బాగా యూత్ ఆయన వెనకాతల తిరుగుతున్నారులే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నోసార్లు కామెంట్ చేశారు. మీరు విన్నారో లేదో? విన్నారు. ఇప్పుడు వాళ్ళే ఒక నాయకులుగా ఎదిగి ఈరోజు 21 మందిని కూర్చోబెట్టారు అని అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ కదా. అందుకే మనిషికి తప్పడుంటే డెఫినెట్లీ ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. కొండ చివరిని కొండ కింద నుండి కొండ ఎక్కాలని అనుకుంటాం. కొందరు ఏం చేస్తారంటే కొంచెం దూరం ఎక్కుతారు, కొందరు స్టార్టింగ్లోనూ బాబు ఏంటి ఎంత ఎత్తుందో మనం ఎక్కగలమా అనుకొని డ్రాప్ అయిపోతారు. కొందరు మధ్యకి వెళ్ళి అమ్మో మీకు మనం మీదకి వెళ్ళలేము కిందకి వెళ్ళిపోదామని కిందకు వస్తారు. కొందరు రీచ్ అయిన తర్వాత, చివరికి రీచ్ అయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చెయ్యగలిగేమో అని అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అది ఎన్నో అన్నారు, ఏవో చేశారు, అది నువ్వేంటి నీకేంటి అనేది మొత్తం మీద రీచ్ అయ్యారు. సో లైక్ నేను ఆ దారిలో ప్రయాణం చెయ్యాలి అనేది నా కోరిక అనేది కాదు, పట్టుదల కూడా. మీరు రూరల్గా పట్టుందంటే పట్టుంటే రూరల్గా మీ శ్రీకాకుళం కానీ లేకపోతే వైజాగ్ కానీ విశాఖపట్నం ఈజ్ ఎ గుడ్ నేమ్ అండి, నాకు చాలా గుడ్ నేమ్ ఉంది. ఎందుకంటే ఒక 7-8 ఇయర్స్ ఎవ్వరికి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, అంటే పొలిటికల్ సెలబ్రిటీ అయినా, డైలీ న్యూస్ల్లోనూ పేపర్లోనూ ఓన్లీ సర్వీసెస్ అండి, ఓన్లీ సర్వీసెస్. నేను టచ్ చేయని ప్లేసెస్ అంటూ శుభ్రగా కుళ్ళు అంటే చేతులు అయ్యేలాగా అయిపోయి అలా ఉంటారు కుష్టు రోగులు. వాళ్ళని కూడా నేను ముట్టుకుంటాను, అగ్గిస్తాను. మెంటల్ హాస్పిటల్లో వాల్తేరులో ఉందండి, వైజాగ్లో వెళ్ళాను. ఇంచుమించు ఒక 6-7 బుట్టలో ఫ్రూట్స్. ఆ రోజు నా బర్త్డే ఆగస్ట్ 15న వెళ్తే డాక్టర్ గారు అంటే దాని మేనేజ్మెంట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. అది ఇట్స్ వెరీ డేంజరస్ ప్లేస్ అండి, వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, వాళ్ళతో మీరు అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను అంటున్నారు. ఓకే ఏం చేస్తారంటే కిక్ చేస్తారు, మిమ్మల్ని కింద నుంచి అందరి మీద ఎక్కియొచ్చు ప్లీజ్ అండి అన్నారు. సారీ అండి నాకు రావాలని ఉంది అని అన్నా. మా ఫ్యామిలీ అంతా వచ్చింది అప్పుడు, మా సిస్టర్స్, మా సిస్టర్ ఇల్లాస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ దగ్గర 80 మెంబర్స్. వీళ్ళందరూ నా చుట్టూండి నేను కేక్ కట్ చేసి వాళ్ళ లోటుల్లో పెట్టి వాళ్ళు నా నోట్లో పెడుతుంటే తినేదాన్ని. మా ఫ్యామిలీ పక్కన నిల్చొని వాళ్ళకి హెయిర్ ఇలాగా నెక్కబడిచేదంట. వాళ్ళు ఎక్కడెక్కడో చేతులు పెట్టేస్తారు, వాళ్ళు అది పెట్టేస్తుంటే తినేస్తుంది ఏమిటి అసలు ఆలోచించకుండా అనేసి. బట్ రియల్లీ వేణుగారు నాకు అది ఏమీ కనిపించలేదు. ఏ తల్లి అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంత చిన్న పిల్లలకు కూడా మెంటలీ ఇది ఎందుకు వస్తుంది అని తర్వాత నేను డాక్టర్స్తో నేను మాట్లాడేదాన్ని. ఏదో లోపం వల్ల వస్తుందని. కొందరు ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొన్ని వీటిని చూసి తట్టుకోలేక అలాగని, కొందరు సమాజంలో మేము ఏదో అయిపోవాలని అనుకొని అవ్వలేక, వాళ్ళకంటే ఆ సపోర్ట్ దొరక్క వాళ్ళు అదే దీనిలో ఉండిపోతారు. సో ఇలా అంటే డిఫరెంట్ ఇది నాకు అక్కడ డాక్టర్ చెప్పారనమాట. సో అలాగేమిటంటే అలాంటి ప్లేసెస్ ఎన్నో అండి, అదొక్కటే అనేది కాదు. ఓకే బెడ్ రెస్ట్, ఒక బెడ్ రెస్ట్ అంటే అన్నీ మంచం మీదే. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి విపరీతమైన స్మెల్ వస్తుంది. అసలు అక్కడికి వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు, పంపించరు. అయినా నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, అమ్మా నన్ను కొంచెం లేపవా నాకు ఇక్కడ మండిపోతుంది అని అంటే వాళ్ళని లేవదీసి వాళ్ళని కూర్చోబెట్టి నేను కొంచెం వాళ్ళ వీపుకి అడ్డుండి 1-2 నిమిషాలు వాళ్ళతో అంటే ఆమెను కూర్చోబెట్టి మళ్ళీ నేను పడుకోబెట్టి నెక్స్ట్ రోజు అది అంటే అది నాకు తెలియదు. అలా నేను పాడైపోలేదు, నా గ్లామర్ ఏమీ తగ్గిపోలేదు. కానీ అది నాకు ఇష్టం, ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం. అందులో నుంచి వచ్చిందే రాజకీయం, దానిలో నుంచే
సంథింగ్ ఏదో చెయ్యాలి, ప్రజలకి చెయ్యాలి అనే ఒక దృఢమైన కోరుకుంది. సో ఇట్స్ గాడ్. మీకు ఇష్టమైన వైజాగ్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో చాలా వరకు డ్రగ్స్ గాంజా అని చెప్పేసి అదని ఇదని చాలా వచ్చేసినాయి బయటికి. వైజాగ్లో చాలా యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ ప్లేస్ అండి విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే విజయనగరం జిల్లా కానీ పాడేరు అటువైపు ఇంకా అది కొంచెము అదే లక్షలైట్లు ఉంటారు, కోరాపుట్ అది వేరే అండి. మనకు అరకు నుంచి చూసుకుంటే వెరీ సాఫ్ట్ పర్సన్స్, బిహేవ్ అంటే మెంటాలిటీస్ కూడా వెరీ సాఫ్ట్ ఉంటాయి అన్నమాట. సో బట్ అది మరి ఇలా ఎందుకు అయిపోయింది, ఎలా అయిపోయింది అనేది అదే ప్రెజెంటేషన్ అండి. పిల్లలు ఎందుకు పాడైపోతారో మీరు చెప్పండి. పిల్లలు మనం టేక్ కేర్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేదు, అలా చెప్తూ ఉంటారు. సో అలా ఏమిటంటే సొసైటీని కాపాడాల్సిందే రాజకీయం, ఈజ్ ఎ లీడర్షిప్, లీడర్స్. ఇంకా మరి అక్కడ అలా జరుగుతుంది అని అంటే పట్టించుకోలేదని దాని అర్థం. ఏమైనా చేసేయచ్చు అనే దాని మీద ఎప్పుడైతే ఒక మనిషికి ఐడియా వచ్చిందో, అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఎక్కడ ఒక వ్యవస్థ లేదు అని అనుకున్నప్పుడు, సో డెఫినెట్లీ అలాంటివన్నీ చేయటందుకు పూనుకుంటారు కదా. సో మేబీ అందులోంచి వచ్చింది ఏంటంటే ఒక డేర్ ఎలా వస్తుంది. ఇప్పుడు మా ఇంటి పక్కకు మీరు వచ్చారు, నాకు ఇష్టం లేదు, వచ్చారు. సో మీరు వచ్చారా అనేది నేను ఏదో కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే నేను రూడ్గా మాట్లాడి ఇది ఇంకోసారి ఇటు వస్తే నేను ఒప్పుకోను అంటే ఇంకా డేర్ చేస్తే మీకు ఏదో శిక్ష ఉంటుంది. సో అది నా డిసిషన్. అంటే నేను చేసిన విధి, ఇవి ఎంత చెప్పినా వినట్లేదు, దానికి పరిష్కారం ఏమిటంటే కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అనేది ఒకటి అనుకుంటే, 1-2 సార్లు వెళ్తే మీరు తర్వాత ఏమనుకున్నా, అమ్మ లేదు తిన లూజ్గా లేదు, అంటే యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అప్పుడు మీరేం చేస్తారు, రావడం మానేస్తారు. ఇది ఈ పాయింట్ కూడా నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ రాజీవ్ నగర్లో ఉండేవాళ్ళమండి అక్కడ హౌస్. సొమ్మ నేను అటువైపు సొమ్మ ఉండేది, ఇటువైపు నేను ఉండేదాన్ని, మన యాంకర్ సొమ్మ గారు రాజీవ్ నగర్లో. సో అక్కడ పర్సన్ ఎవరో తెలియదు, క్రేజీ ఉమెన్ కదా, అంటే నా పేరే క్రేజీ రమ్యశ్రీ అనేది ఒక బిరుదు కూడా వచ్చింది నాకు. సో దానికి అతను ఎవరు ఏమిటనేది నాకు తెలీదు. మా స్ట్రీట్లో 2-3 సార్లు కనిపించాడు. సేమ్ లైక్ ఫోన్ నెంబర్ కూడా ఉంది నాది. నేను ఈవినింగ్ అటు వచ్చాను, మీ 2 డాగ్స్ని తీసుకొని అలా వెళ్తున్నారు కదా, అంటే మనకు అబ్జర్వేషన్ లేదు. ఇలా 4-5 టైమ్స్ ఫోర్స్ చేశాడు. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ వెళ్తున్నట్టుగా కూడా ఎలగెట్ చేశాడు ఆ మహానుభావుడు. ఫ్లైట్లో కూడా వచ్చేసాడు. నేను అశోక హోటల్లో ఢిల్లీలో దిగాను, నా రూమ్ నెంబర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, మీరు నంబర్ వేణు గారు, నాకైతే అంటే ఏమైనా చేసేస్తాడేమో అనేది భయం. నా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఆ నెంబర్ని ఇచ్చి సిఏ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చానండి. సో ఒక పర్సన్ నాకు తెలియకుండానే ఫాలో చేస్తున్నాడు, మొత్తం నేను ఎక్కడెక్కడ ఎలా మూవ్ అవుతున్నాను అనేది. సో ఎప్పుడైనా తన డిసిషను అంటే రాంగ్గా క్రూయల్గా ఏమైనా ఆలోచించగలిగితే నా సిచ్యువేషన్ ఏమిటి అనేది నెంబర్ని పెట్టి అతన్ని పిలిపించాడు. అంటే అంత దూరం నేను చాలా డేస్ నేనేం అనలేదు, కొంచెం సాఫ్ట్గా ఆలోచిస్తాను, మనిషి మీద అంత తొందరగా యాక్షన్ తీసుకోను, మంచి మాటలతో ఒక తల్లిలాగా బోధపరిచి వాళ్ళకి కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తాను. బట్ అతను కన్విన్స్ చేయటందుకు కూడా నాకు అందేవాడు కాదు, ఫోన్లోనే అన్నీ మాట్లాడుతూ ఉండేవాడు. బ్లాక్లో పెడితే మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి మళ్ళీ వచ్చేస్తూ ఉండేది, అది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేది. సో అప్పుడు అతని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఏంటనేది నాకు అప్పుడు నేను అంత ఫ్రీగాను లేను, చాలా బిజీ షెడ్యూల్ ఉండేది, నాకు కాల్స్ వచ్చేవి కాదు. అలా అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు, అది సొసైటీకి చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఎంతమంది కన్న తల్లి పిల్లలు పాడైపోతున్నారో, ఎంతమంది ఒక ఆడవాళ్ళు భర్తలు పాడైపోతున్నారో, ఒక టోటల్లీ సొసైటీ, ఆ సొసైటీని కంట్రోల్ చేసే పవర్ ఎవరి చేతిలో ఉంటుంది మీరు చెప్పండి? మీ చేతిలోనూ నా చేతిలోనూ ఉంటుందా? నా ఇంటి గోల్ అయితే నేను చూసుకుంటాను, కానీ బట్ ఒక సొసైటీ అంటేనే పొలిటికల్ కదా,
మరి దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అంటే వాళ్ళకి తెలియాలి. ఓకే, అంతే కదా. ఒక విమర్శలకి లోన్ అవుతుందంటే దట్ ఈస్ ట్రూ. ఎవరు క్రియేట్ చేసింది కాదు, డైలీ న్యూస్ల్లో వస్తుండేది అది. మరి అది అలా అంత విచ్చలవిడితనం ఎక్కడొచ్చింది, ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు అనేది ఫెయిల్యూరే కదా. మరి దాని రిజల్టే కదా ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అనేది మీరు పొలిటికల్గా ఏంటనేది చూడాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అయితే సినిమా ఇండస్ట్రీ రీఎంట్రీ అవ్వాలని. ఎగ్జాక్ట్లీ. మరి అప్రోచ్లు అయ్యారా సినిమాలో? క్యారెక్టర్లు ఏమైనా చేస్తున్నారా? మీరు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చేయాలనుకున్న సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు చేయాలనుకున్న క్యారెక్టర్స్ అన్నీ అంటే నాతో ఎదురుగా చెప్తున్నవండి చాలామంది. ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే ఉండేవాళ్ళో కొందరు ఆర్టిస్టులు వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. సో మీరు ఎందుకు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయకూడదు? ఇప్పుడు హేమ గారు లేకపోతే ప్రగతి గారు లేకపోతే వీళ్ళందరూ ఒకప్పుడు చేసేవాళ్ళు. మీది ఇంకా రీఎంట్రీ అంటే మీరు సినిమా ఫీల్డ్ నుంచి చాలా క్రేజీగా ఉన్నప్పుడు, మంచి ఫామ్లో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చేయటం జరిగింది. సో మీరు ఎందుకు చేయకూడదు అలాంటి క్యారెక్టర్స్ అన్నీ అనేది వాళ్ళు చెప్పడం కాదు, నా ఒపీనియన్ కూడా. ఓ మళ్ళీ మూవీ నేను రిలీజ్ చేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ మళ్ళీ మూవీ సాంగ్స్ అని ఇవన్నీ వచ్చేవి. బట్ లేదు, మళ్ళీ అదే అనేది నేను చూసేసాను. అంతే కదా. నేను 10 సార్లు ఎంత పని ఉంటే కానీ ఒక అమెరికా చూసానంటే అన్నిసార్లు ఇంక నేను వెళ్ళానండి. అంటే నా పద్ధతి అది. నేను ఒక 7-8 టైమ్స్ వెళ్ళాను. దట్స్ ఇట్, అయిపోయింది. నేను చూశాను కదా అది ఏముంది, ఇక్కడున్న మాల్స్ ఉన్నాయి, ఇక్కడున్న రోడ్స్ ఉన్నాయి, ఇక్కడున్న లైఫ్ స్టైల్ కూడా సేమ్ లైక్ యూఎస్ఏ లాగే వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంకేం చూస్తాంలే అనేది. అది ఏమిటంటే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను ప్లే చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక మదరు, సిస్టరు, లేదా ఏదైనా మంచి మంచి ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసరు, అలా ఎనీ క్యారెక్టర్. ఒక యాక్టర్ అంటేనే ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి. సో నేను అందులో ఉన్నాను అనుకుంటున్నాను. సో ఏ క్యారెక్టర్ అయినా చెయ్యగలను, చేస్తాను అనేది. సో ఆ ట్రయల్స్లో ఉన్నాను. ఇప్పుడే నాకు తమిళ్లో ఒక మూవీ వచ్చింది. సో ఇప్పుడు తేజ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి హీరోగా ఒక మూవీ ఏదో స్టార్ట్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరు నాకు చెప్పారంటే ఓమల్లిలో ఉన్నట్టు 1937 హిస్టారికల్ సంథింగ్ స్టోరీ అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్కి కాంటాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఏమిటంటే మొత్తం చాలామంది మాట్లాడుతున్నారు. ఎప్పుడో 25 years నుంచి ఫైనాన్స్ చేస్తారు మూవీస్కి, పెద్ద మూవీస్కి. సో వాళ్ళు కూడా ఇప్పుడు మూవీస్ మేకింగ్ చేయటానికి ఒక మంచి క్యారెక్టరు. ఇంకోటి ఊరు పంచాయితీ, దానిలో దొరసాని క్యారెక్టర్ ఏదో ఉంది, అది అడగటందుకు వచ్చారు. ఇప్పుడిప్పుడు అప్రోచ్ అవుతున్నారు. మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి డీకనెక్ట్ అయ్యారు కదా, మధ్యలో ఎలా ఈ కాంటాక్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా? ఎందుకంటే డైరెక్టర్లు అందరితో పరిచయాలు కనుక గతంలో చేశారు. నాకు తెలిసి రాజమౌళి గారితో కూడా వర్క్ చేసినట్టున్నారు కదా. సింహాద్రి వర్క్ చేశాను. సింహాద్రి చేశారా? ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ మూవీ ఒకటి మహేష్ బాబు గారితో చేస్తున్నారు కదా, ఇప్పుడు అది అప్రోచ్ అవుతున్నాను. డెఫినెట్లీ నాకు మంచి, ఎందుకంటే ఆయన చాలామంది ఆర్టిస్టుల్ని, ఇప్పుడు అతనికి ఒక మంచి బిరుదు కూడా ఉంది, ఏమిటి చెక్కుతారు కదా, జక్కన్ అంటారు. అవును, అది కూడా మన రాజమౌళి గారికి ఉంది. బట్ అలా ఆయన క్యారెక్టర్ రమ్యశ్రీ గారు అయితే చేయలేరు, వీళ్ళైతే చేయలేరు అనేది కాదు. సో ఒక యాక్టర్గా ఎలాంటి వాళ్ళని, మీకు బాహుబలిలో చూడండి చాలా వరకు కొత్త ఫేస్లే కనబడతాయి. ఒక రమ్యకృష్ణ గారు, ప్రభాస్ గారు, లేకపోతే మన తమిళ ఆయన కట్టప్ప, ఆయన తప్ప సో అన్ని కొత్త ఫేసులే. ఆయన అంటే చెక్కగలరు అనమాట, చెక్కగలరు కాబట్టి. సో నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి రాజమౌళి గారితో, అందరితో వర్క్ చేశానండి. ఇప్పుడు న్యూ డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు నేను చేసిన మూవీస్కి అసోసియేట్లుగా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేస్తున్నారు. కాకపోతే చాలామందికి ఏమిటంటే రమేశ్వరి అనే వ్యక్తి ఇక్కడ లేదు, వేరే కంట్రీలో సెటిల్ అయిపోయింది అనేది ఒకటి. ఓమల్లి చేశాక అమ్మాయి క్యారెక్టర్ చేయదు, ఓన్లీ
హీరోయిన్సే చేస్తుంది అనేది ఒక టాక్ అయితే వచ్చింది. బట్ ఆ టాక్ వచ్చినప్పుడు నేను కొంచెం డైవర్ట్ అయ్యాను. ఎందుకంటే వేరే కంట్రీలో వెళ్ళి నేను ఉండడం, స్టే చేయడం కానీ, పొలిటికల్లోకి రావటం కానీ, సో ఇది జరిగింది. కానీ పొలిటికల్లో ఉంటూ దాసరి గారు, మా గురువు గారు, ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉంటూ ఎన్నో సినిమాలు చేశారండి. ఆయన శారదా గారు, జమునా గారు, అంటే లీడర్షిప్ ఈజ్ డిఫరెంట్. అదే ఇది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తేనే దాన్ని అందమండి. నిత్యము ఇందులోనే ఉండిపోరు కదా, నిత్యం ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చోరు కదా. ఆ ఫ్యాషన్ అంటే టైమింగ్ అండి, టైం బాండింగ్ అనమాట. మనం ఇది చేస్తున్నాము, దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇది ఎలా ఉండాలి, ఇది వింటూ ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉండాలి. అది కష్టపడే వాళ్ళకి ఏ విధంగా అయినా కష్టపడవచ్చు. బట్ అలాగేమిటంటే సో ఏదైనా చెయ్యొచ్చు. నేను అలాగేమిటంటే నేను ఈ 5 years అయితే మాత్రం 100% ఓన్లీ ఫిల్ము మూవీస్కే కౌంటర్. ఆల్ లాంగ్వేజెస్ తెలుసు కదండి, సెట్ చేసుకోవాలి అంతే. కొంచెం ఇంకొక 2-3 monthsలో సెట్ అయిపోతాను. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా మీ ఏరియా అమ్మాయి కదా, అనిత గారు, పాయికరావుపేట. చూద్దాం. ఇప్పుడు తను రాగానే ఫస్ట్ మాట్లాడింది డ్రగ్స్ గాంజా అనుకుంటే మాట్లాడింది. ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ అయితే చూద్దాం. వెయిట్ అండ్ సీ అండి. ఇంకా 2 months అవుతుంది అంతే ప్రభుత్వం ఫామ్ అయ్యి. మనం ఒక టైము, ఇప్పుడు మనము ఒక మంచి మటన్ కర్రీ, గుమగుమలాడే మటన్ కర్రీ కావాలని అంటే మటన్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఆ మటన్ లేసి ఆయిల్ ఉండాలి, మసాలా ఉండాలి, కొత్తిమీర ఉండాలి, టమాటా ఉండాలి. ఇన్ని ఉంటేనే దాని గుమగుమ. ఇదంతా చెయ్యటానికి ఆ ప్రాసెస్ అనేది డెఫినెట్లీ ఒక 3 hours 4 hours ప్రాసెస్ అండి. అది జస్ట్ కుకింగ్. అలాంటిది ఒక రాష్ట్రము దీన్ని అంటే అంత తొందరగా అంటే, కాకపోతే తనకు ఒక ఫీల్ ఉంది, ఇలా అయిపోయింది, దీన్ని ఇలా సరి చేయాలి అనేది తను ఎప్పుడైతే మాట్లాడిందో మనం వెయిట్ చేయాలి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ చేస్తున్నారు అనేది. సినిమా సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నాకు తెలిసి ఒక 30. మరి నేనేమైనా అలా కాదు, కాదు వేణు గారు, దేవతలు వాళ్ళు అమృతం తాగుతారంట, వాళ్ళు ముసలైపోరంట అని చెప్తూ ఉంటారు కదా. అలాగా 30 years అయిపోయి నేను వస్తే మన ఏం పేరు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి లాగా. సో నేను ఇలా ఉండిపోలేను కదా. సో నేను 97 ఎండ్లో వచ్చానండి. మేబీ డిసెంబర్లో ఇలా వచ్చాను అనమాట. 97లో వచ్చాను. 25 years అవుతుంది. ఇంకో 3 years అయితే అయిపోయింది. మీరు చెప్పింది 30, మీరేది ఇప్పుడు వచ్చాడు చెప్తున్నారు. నాయుడు గారు ఎంకరేజ్ చేశారు కదా గట్టిగా. వెరీ నైస్. అంటే గట్టిగా అని ఏమీ లేదండి. నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఈ లోకంలో లేరు రామానాయుడు గారు, కానీ ఆయన గురించి నేను బ్యాడ్ మాట్లాడినా నువ్వు తప్పు మాట్లాడావని అనలేరు, గుడ్ మాట్లాడినా అనలేరు. ఈజ్ ఎ వెరీ బిగ్ లెజెండ్. అవునా? గిన్నిస్ రికార్డ్ ఆఫ్ ప్రొడ్యూసర్ కదా. సో నేను అబద్ధం చెప్పను. నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ నన్ను ఇంట్రడ్యూస్ చేసేది వాళ్ళ బ్యానర్లో కాదు, అప్పుడు మూవీస్ లేవు కాబట్టి. సో ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అప్పుడు నేను ఎలా ఉండుండేదాన్ని. కానీ ఒక నైస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, తిరిగి వెళ్ళిపోనేవారు. నేను వెళ్ళను సార్ అని అన్నా. అంటే అప్పుడు ముప్పల్లేని శివ గారు తాజ్మహల్ మూవీ చేశారు, వాళ్ళకి పెద్ద హిట్. తర్వాత మళ్ళీ చాలా మూవీస్ చేశారు. కాకినాడ ఎవరో ప్రొడ్యూసర్స్, బట్ నాకు తెలీదు. వాళ్ళది ఏదో జర్నలిస్ట్ కాలనీలో డిస్కషన్ జరుగుతున్నాయి అని అంటే మళ్ళీ ముప్పల్లేని శివ గారి దగ్గరికి, ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు రాజా అనేసి, తన అప్పుడు శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఏదో స్వామీజీ అయిపోయినట్టున్నారు ఆయన శ్రీకుమార్ గారు. అప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్, ఈయన మేనేజర్ రాజా గారు. తర్వాత రాజా గారేమో సో ఎగ్జిక్యూటివ్ అయ్యారు సురేష్ ప్రొడక్షన్లో. అక్కడికి పంపించారు అంతే. తర్వాత నన్ను రామానాయుడు గారు, నాకు తెలుగు సినిమాల కంటే చాలా స్పీడ్గా సక్సెస్ అయింది కన్నడ అండి. కన్నడలో ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ అన్నీ బిగ్ హిట్. సో అప్పుడు ఒకసారి ఒక డైలాగ్ వాడారు,
నాకు యాక్చువల్లీ కిట్టి పార్టీలు తెలియవు. ఒకరోజు నేను వెళ్తేప్పటికి పైన ఉంటారు ఆయన స్టూడియోలో, పైన ఉంటుంది రూము రామానాయుడు గారికి. దిగొచ్చి ఏంటి వచ్చావు, నేను అర్జెంటుగా వెళ్ళాలి కిట్టి పార్టీకి అన్నారు. సార్ కిట్టి పార్టీ అంటే అనేసి అడిగాను. నాటకాలు ఆడుతున్నావా అంటే యాక్టర్ కదా నటించేస్తున్నావా, కిట్టి పార్టీ అంటే తెలీదా అన్నారు. రియల్లీ తెలీదు నాకు వేణుగారు. రియల్లీ నాకు తెలియదు సార్, మై మదర్ ప్రామిస్ అని అన్నా. నిజంగా నీకు తెలీదా అన్నారు. తెలియదు సార్ అన్న. అది అంటే సంథింగ్ ఏదో ఉందేమో అని నా ఆలోచన. అలా అడుగుతూ ఉంటే కిట్టి పార్టీ అంటే ఏమీ లేదమ్మా, అక్కడ తాగే వాళ్ళు తాగుతారు, పేకాట ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ ఒక దగ్గరే తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఎవరింట్లో మేము చాలా బ్రహ్మాండంగా వంట చేస్తాం అనుకునే వాళ్ళు కొన్ని ఐటమ్స్ కుకింగ్ చేస్తారు, లేకపోతే అదే వంట చేసి తీసుకొస్తారు, లేదా అందరూ కలిసి ఇక్కడే వండుతారు. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అంతా కంబైన్డ్ కిట్టి పార్టీ అన్నారు. సో ఓకే, అప్పుడు ఇప్పటికీ నాకు ఆ కల్చర్ లేదు. వన్స్ కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు. స్టిల్ లవ్ ఒక్కసారి కూడా నేను అది తప్పు అని నేనేమి చెప్పట్లా. బట్ ఎందుకో నాకు అంతగా ఫ్రెండ్స్ లేరు ఎవరు. సో ఆ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల కూడా ఇది నాకు రాలేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎందుకు రాలేదు అని అంటే నాకు చాలా భయం. మొన్న హేమ గారు ఏదైతే ఫేస్ చేశారో భగవంతుడా, అంటే అలాంటి వాటిల్లో నేను బేర్ చేయలేను కాబట్టి భయం ఎక్కువ కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ నుంచి ఏం మోసుకొస్తారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు మనకు కనబడేది అంత నిజం కాదు. లవ్ ఏ నాట్ ట్రూ. ప్రేమ 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 అని పరితపించిపోతున్నారు కదా, అది కూడా నాట్ నిజం కాదు. అది అందులో కూడా చాలా డ్రామా ప్లే చేసి ఉంటుంది. అవతల మనిషి ఏం ఆలోచిస్తున్నారు, యువతల మనిషి దేనికోసం వీళ్ళంత ఆరాట పడిపోతున్నారు, ఇందులో ఎంతవరకు లవ్ పార్ట్ ఉంది, పర్సెంటేజ్ అంటారు కదా, ఆ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది. అంటే నేను ఇంత మాట్లాడుతున్నానంటే నేను అలానే ఆలోచించేదాన్ని. ఎప్పుడో ఒకప్పుడు ఇండియా గ్రిల్స్ అని అంటే హీరోయిన్స్ కంటే ది బెస్ట్ ప్లేస్లో ఇంటర్వ్యూస్ పడిపోయేవాళ్ళు అనమాట. నాకు అప్పుడులో కొత్తగా వెబ్సైట్స్ అవి పెట్టడం, ఈ ఇంటర్వ్యూస్కి వాటికి వస్తుండేవాళ్ళు. లైన్ అనమాట నాకు మెంటలో. నేను ఎప్పుడో యాక్ట్ చేయాలి, ఎప్పుడు మీకు టైం ఇవ్వాలి, నేను మళ్ళీ మేకప్లు అయ్యి ఇంట్లో నేను ఫ్రీగా ఉండాలనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు మేకప్లు అయ్యి మీ ఇంటర్వ్యూ కోసం నేను కూర్చొని ఉండాలని కోపం వచ్చేసేది. అంటే టైం లేక నా హ్యాండ్లో. సో వాళ్ళు అప్పుడు అడిగారు, ఏమండి ఇంత గ్లామర్ ఉంది, ఇన్ని అంటే మోడలింగ్, ఇంటర్నేషనల్ మోడలింగ్స్ ఇవన్నీ మీరు ఇలా ఉన్నారు కదా, మీ వెనకాతలు ఎందరో పడి ఉంటారు, ఎందరో ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా, మీరు నిజం చెప్పండి ఎవరితో నేను లవ్లో ఉన్నారా అని. నేను ఒకటే చెప్పాను, నాకు లవ్ మీద అంత ఇంప్రెషన్ ఏమి లేదు. నా తల్లిని ప్రేమించేదైనా ప్రేమే, నా బ్రదర్స్ని ప్రేమించేదైనా ప్రేమే, సొసైటీలో ఉన్న పీపుల్ని ప్రేమించేదని ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. సర్వీస్ అనేది నాకు కొంచెం మెచ్యూరిటీ 9th ఇయర్ 10th ఇయర్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ సర్వీసు మెంటాలిటీ ఉంది. సో పీపుల్ లవ్ చేసేది ఒక కైండ్ ఆఫ్ లవ్వే. మీరు కథలు చెప్తున్నారా, అవన్నీ చెప్పొద్దు, చెప్పండి ఎవరితో నేను మీరు డేటింగ్లో ఉన్నారా ఏమిటి అనేసి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ వేణుగారు, అప్పుడైనా ఇప్పుడైనా ఇదే చెప్తాను నేను. ఇప్పుడు నాకు 40 దాటింది, 40 తర్వాత వచ్చేదే రియల్ లవ్, రెస్పాన్సిబిలిటీతో కూడిన లవ్. దానిలో అట్రాక్షన్ చాలా తక్కువ. మోసం చేద్దామని అవతల వ్యక్తో లేకపోతే యువతల వ్యక్తో అనుకున్నా దాన్ని అర్థం చేసుకొని ఇది రియలా లేకపోతే ఏమిటి అనేది ఒకటి, అవసరం ఒకటి, అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు అందించాలనుకున్న ప్రేమలో అవసరం కూడా ఉంటుంది. సో అలా నమ్మిన వ్యక్తిని నేను అప్పట్లోనే. ఇప్పుడు అదంతా నేను చాలా చాలా బిజీ ఉన్నాను. ఈ కలర్ఫుల్ స్క్రీన్ మీద చూసి నువ్వంటే పిచ్చి, నువ్వంటే ప్రాణం, నేను చచ్చిపోతాను, దూకేస్తాను, ఇదంతా ట్రాష్. సో ఆఫ్టర్ 40 years ఎవరినైనా రమ్మనండి, ఆలోచించే శక్తి మనకు ఉంటుంది. సో అలా అనుకునేదాన్ని కాబట్టి అందుకని దానిలోనే అంత భయపడిపోయిన వ్యక్తిని నేను. బ్రహ్మానందం గారు చాలామంది నాకు చెప్పారండి, ఎంఎస్ నారాయణ గారు కానీ, లేకపోతే మన ఏం పేరు
సో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ రమ్య ఈ వయసు ఇలా ఉండిపోదు, ఎంత అందగెత్తవు కదా. సో అలా అది మూచిపోతూ ఉంటుంది. మొయ్యటందుకు నలుగురు ఉండాలి, నీకు ఆ విషయం తెలుసా? దానికైనా సరే ఫ్రెండ్షిప్ నలుగురినైనా చేసుకో అని అలా అంటుండేవాళ్ళు. ఓకే. ఎంతోమంది యాక్టర్స్ అక్కడ కుమ్కూడి అంటే ఒక 15 మంది ఎంతో ఒక షాట్లో ఉన్నాము అని అనుకోండి, వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే నేను ఎక్కడో నా ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు నా చుట్టూ ఉంటే ఒక కుర్చీ వేసుకొని కాకిలాగా ఉండేదాన్ని. నాజర్ గారు కానీ అంటే కలవకూడదని రూల్ లేదు. నేను వాళ్ళతో వచ్చాను, నేను కలవను అనేది ఏమీ లేదు. కొంచెం అంటే బాగా బిజీ ఉండే దానివల్ల డైలీ ఒక 3-4 షూటింగ్ చేసేదాన్ని. ఈ ఫ్లైట్లో నిద్రపోతుండేదాన్ని, ఎక్కడికో కేరళ లేకపోతే చెన్నైయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఎక్కడికో మైసూరా లేకపోతే ఇంకోట లేకపోతే దుబాయా లేకపోతే బ్యాంకాక్ హాంకాంగ్ ఎక్కడికో అలా ట్రావెలింగ్ ఉండేది. ఆల్మోస్ట్ ఏదో ఆలోచించేదాన్ని, నెక్స్ట్ ఆ సినిమాకి ఆ డ్రెస్ ఏంటి, ఓహో అదే వాళ్ళు ఈ డ్రెస్సులు నాకు డిజైన్లు పంపించారు, దీనికి ఏ స్టైల్ అయితే బాగుంటుంది, ఇదే నా పిచ్చి. ఓకే. బట్ వాళ్ళతో కలిసి ఒకవేళ నేను కూర్చున్నా వాళ్ళు మాట్లాడేది ఏది నేను విన్నాను. నాతో మాట్లాడినప్పుడు నాకు సంబంధించింది నాతోనే మాట్లాడతారు కదా, సో అది వినకూడదని నా బ్రెయిన్ చెప్తాది. అందుకని నేను ఏది వినను ఎవరిదేని. విననప్పుడు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు నాతో మాట్లాడంటే రమ్య దగ్గరే ఉండేదాన్ని, వాళ్ళ దగ్గర వాళ్ళలో కూర్చునేదాన్ని కాదు. నాతో మాట్లాడంటే రమ్య ఇది అని అంటే అనేది నాకు చెప్తుంది కదా, నిన్నే పిలుస్తున్నారని, అందుకోసమని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట. సో అది నా కల్చరు. సో పార్టీలు, అందుకే పార్టీలు ఫ్రెండ్షిప్లు అన్ని క్లోజ్ అంటారు. అయితే క్లోజ్ ఏం లేవు, క్లోజ్ చేయటందుకు లేనే లేవు, స్టార్టే లేవు, క్లోజ్ ఏం చేస్తాను, స్టార్టింగ్ నుంచి లేవు. అప్పుడు కిట్టి పార్టీలు అనేవాళ్ళు, ఇప్పుడు రేవు పార్టీలు అంటున్నారు, లేకపోతే ఇంకే పార్టీలో ఆఫ్ కోర్స్ చూస్తున్నాం కదా వార్తల్లో. కల్చర్ చేంజ్ అవుతా వచ్చింది. చేంజ్ రావచ్చండి, హార్మ్ఫుల్ కల్చర్ ఎప్పటికీ రాకూడదు. ఒక మనిషిని పతనం చేసే హ్యాబిట్స్ ఏవైనా నాట్ గుడ్ ఫర్ హెల్త్, సొసైటీ అండ్ ఎనీథింగ్. దీని మీద నేనైతే అవేర్నెస్ కూడా తేవాలని అనుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఒక జబ్బు, లేదా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక పెద్ద జబ్బు, 100% అండి. డ్రగ్ అనేది కూడా అలాంటిదే కదా, అంత ప్రమాదకరమైంది. మీరు నమ్మరండి, కొందరు పిల్లలు చూపిస్తూ ఉంటారు, వీళ్ళు రిచ్ ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళ మదరు ఫాదరు చాలా బిజీ. దాని అవేర్నెస్ కోసం కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయండి, మన సినిమా ఫీల్డ్ దాన్ని ఒక అవేర్నెస్గా తీసుకొని చేశాను. సో అలాగేమిటంటే ఇలాంటివన్నీ వచ్చేయండి ఆల్రెడీ. రిచ్ ఫ్యామిలీలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారు, లేకపోతే ఏమిటి అనేది. సో దానికి ఏమిటంటే ఇదేదో గొప్ప కల్చర్ అని ఫీలింగ్ ఏమో, దానిలో ఏముందనేది నాకు తెలియదండి, ఫేస్ చేయలేదు కాబట్టి. ఎందుకు అనేది నాకు నేనుగా క్వశ్చన్ చేసుకొని కొందరిని అడగడం కూడా జరిగింది. అసలు ఈ డ్రగ్ ఏమిటి, దీనికి అడిక్ట్ అయిపోవడం ఏమిటి, ఎందుకు ఇది ఇలా, దానివల్ల ఏమిటి లాభము అని. స్మోక్ చేస్తే హెల్త్కి మంచిది కాదు అనేది. ఎక్కడ డ్రగ్ ఇష్యూ వచ్చిందా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమా వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి అని చెప్పేసి అదొకటి మళ్ళీ ఎక్కువ అయిపోయింది. అది ఏమండి, నేను అదే మీకు ఫస్టే చెప్పాను వేణు గారు, సినిమా వాళ్ళది కనిపిస్తుంది అని అంటే యాక్చువల్లీ ఏమిటంటే బోతద్దాలు ఉంటాయి అని ఆల్రెడీ చెప్పాను కదా. సో అందువల్ల దానిలో హైలైట్ చేస్తున్నారు తప్ప సినిమా వాళ్ళనేది ఇంత, అది బోతద్దం వల్ల ఇంత. బట్ బయట ఇంకా చాలా 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 ఉంది లోకము, దాన్ని చూపించడం వల్ల మీరు అంటే మీది కూడా ఒక మీడియా ఇదే కాబట్టి దానివల్ల ఒక మీడియా కూడా బ్రతకాలి. కానీ మీడియా లేనిది దేన్ని బయటికి బయట ప్రపంచానికి ఇది జరుగుతుందని చెప్పలేరు. కాబట్టి మీడియా మిత్రులు ఎప్పుడు మీడియా అనేది ఈ రోజు ఇంత ఉందంటే చాలా
ఇది వరకు అది జరిగేదా అని అనుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి. అప్పుడు కూడా జరిగేది, బట్ ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏది తప్పు జరుగుతుంది, ఏది రైట్ జరుగుతుంది అనేది ఒక ప్రజెంటేషన్ మనుషులు అంటే ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు చూసారు. ది గ్రేట్నెస్ అండి అదైతే రియల్లీ చెప్తున్నాను. నేను ఇప్పుడు కాదు, అప్పుడు ఇప్పుడు కూడా నా పబ్లిసిటీ చూసి నువ్వేమైనా కొన్ని ఛానళ్ళు కొనేసావా, కొన్ని పేపర్లు కొనేసావా అని అనేవాళ్ళు. సితారా కానీ, వార్త కానీ, సంతోషం కానీ, లేకపోతే ఇంకా ఏవో చాలా చాలా ఉన్నాయండి అవి. ఇవన్నీ కొనేసావా అని అడుగుతూ ఉండేవాళ్ళు. నేను కొనటం ఏమిటంటే నాకున్న ఈ ఏమిటి చాలా మూవీస్ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ ఇదంతా ఒక గ్లామరస్గా ఉండటం కానీ, ఇదంతా ఏమిటంటే వాళ్ళకి చూడటానికి ఆంధ్రప్రభలో నాది ఒకసారి కవర్ పేజీ వచ్చిందండి. అట్రాక్టివ్గా ఉండేసరికి ఎక్కువ మీ వెంట పడేవాళ్ళు. కవర్ పేజీ వస్తే అప్పుడు ఎవరో కొందరు హీరోయిన్స్, స్టార్ హీరోయిన్సే, రాఘవ గారు ఆయన ఎడిటరు, ఆయనకు ఫోన్ చేసి అడిగారంట, ఆమె కవర్ పేజీ మీద అంత అవసరమా, మేమెవరిమీ కనిపించలేదా అని. రాఘవ గారు ఒకే ఆన్సర్ చెప్పారంట. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను షూట్లో. నాది కవర్ పేజ్ వచ్చిందమ్మా, ఈ వీక్ కవర్ పేజ్ వచ్చింది మీది అని చెప్పారు. ఓహో, బెంగళూరులో కూడా దొరుకుతుందమ్మా, ఆల్మోస్ట్ తెలుగోళ్ళే కదా అనేసి అంటే నేను పంపించి మార్కెట్లోకి మా హెయిర్ డ్రెస్సర్ని పంపించి తెప్పించాను. నేను చాలా బ్యూటిఫుల్ వచ్చింది. కొందరు ఇలా అన్నారమ్మా. అప్పుడు ఆయన చెప్పారట ఒక మాట, ఏమండి రైల్వే స్టేషన్లో తగిలించినా, ఎక్కడ తగిలించినా నా మ్యాగజైన్ అయిపోవడం నాకు కావాలి. ఇస్ అ మార్కెట్. ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఆర్ట్స్కి వాటికి ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఒక సోప్ కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, వాట్ ఎవర్ ఎనీథింగ్, మోడలింగ్ అనేది ఎందుకు ఒక సెలబ్రిటీస్ని తీసుకుంటున్నాము? అలాగేంటంటే నా మ్యాగజైన్ లాక్కోవడం కావాలి, అయిపోవడం కావాలి, అంతేగాని నాకు ఎవరైతే ఏంటి ఆమె ఫోటో అలా ఉంది అందుకని నేను వేసుకున్నాను అని నేను సమాధానం చెప్పడం జరిగింది. మోడలింగ్ అంటే మీరు కింగ్ ఫిషర్ సంబంధించి ఏమైనా చేసిన? కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఒకటి ఇండియాలో స్పెషల్ అని చెప్పేవాళ్ళు కదా, విజయమాల్య చేయించేవాళ్ళు. చేశానండి, 2 years చేశాను నేను అది. ఓకే. సో అదే చెప్తున్నాను కదండి, హాంకాంగ్లో టాటూ యాడ్ చేశాను, దుబాయ్లో గోల్డ్ యాడ్ చేశాను. ఓకే. సో తర్వాత యుఎస్ఏలో చిక్ రోజు యాడ్ చేశాను. ఇప్పుడు ఫోటోషూట్లకి మాల్యా వచ్చేవాళ్ళు, దగ్గర ఉండేవాళ్ళ? అలా ఊరికినే అలా అంటారండి, అన్నిటికీ ఏమి రారు. కాకపోతే ఏదో పార్టీ అలా అందరు ఒక 10 మెంబర్స్నో లేకపోతే 50 మెంబర్స్నో ఈ మోడల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే గ్యాదరింగ్ అనమాట. ఏదైనా పార్టీలో పార్టిసిపేట్ చేసి ఆయన ఎంజాయ్ చేయడం తప్ప ఫోటోషూట్లకు వచ్చి అక్కడ నిల్చొని అది ఏమీ లేదు. అంటే మీరు చేసినప్పుడు ఏమన్నా కలిసారా? 2 years నేను అస్సలు కలవలేదు. బట్ నేను అదే అనుకుంటేది తర్వాత విజయమాల్యన్ గురించి వస్తున్న అమ్మాయిలతోని ఇప్పుడు అలా కాదండి. ఒక హీరో ఉన్నారు, సినిమాల్లో చేస్తున్నాము, రమ్య అక్కడ ఉంటుంది, రమ్యని చెయ్యేసి నిల్చుంటారు, హీరోయిన్ ఉంటుంది, వర్కింగ్ షూట్ అవన్నీ ఉంటుంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. సో సేమ్ లైక్ అండి, అంటే ఆయన చాలా చిన్న పిల్లడిలాగా బిహేవ్ చేసేవారు అన్నమాట. ఆయన ఏజ్కి ఆ విజయమాల్యన్ గారు బిహేవియర్కి అసలు సంబంధం ఉండేది. అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, బట్ ఆ తర్వాత అన్నిట్లో వస్తుండేవి కదా, వస్తున్నప్పుడు చూసినప్పుడు ఓ ఇలా ఉంటారా ఆయన, రియల్ ఐ మిస్ యూ అనుకునేదాన్ని. నేను ఎందుకు అంటే నాకు ఇల్లు ఒకటి ఉంది కదా, నా మెంటాలిటీ నా బిహేవియరు అంత తొందరగా మూవ్ అవ్వలేను నేను. అలాంటివి ఒక నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను వెళ్ళి గ్యాదర్ కాలేకపోయేదాన్ని అంతే. సో అదే నాట్ ఓన్లీ కింగ్ ఫిషర్ నేను యాడ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు నేను ఎక్కడా ప్రైవేట్గా కనిపించలేదండి వేణుగారు. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా నేను ఏ రోజు ఒక ప్రైవేట్ పార్టీ అంటూ లేకపోతే ఇంకోటి అంటూ వాటిలో ఎక్కడ నేను కనిపించలేదు. మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్న విషయం ఏంటంటే, ఇంకోటి సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కాస్టింగ్ కౌచ్ అని ఒకటి ఎక్స్పోజ్ అవుతుంది బాగా. ఇప్పుడా? ఆఫ్కోర్స్ కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒకప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా అది ఒక సమస్య. అంటే
ఫేస్ చేసిన వాళ్ళు ఫేస్ అనే ఫీల్ అయ్యే వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న మాటలు అనమాట అవి. యా, మీరు ఆ టైంలో మీరు బిజీగా ఉన్న టైంలో మీరేమన్నా ఫేస్ చేశారా, అట్లాంటి ఇబ్బందులు పడ్డారా? లేదండి, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మోడలింగ్ చేశాను, ఇన్ని లాంగ్వేజెస్ చేశాను. ఇన్ని లాంగ్వేజెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా నేను తెలిసే ఉంటాను కదా, ఐడెంటిఫై గోల్డ్నే కదా. బట్ నేను ఎప్పుడు అయినా చెప్పేది ఒకటే, ప్రపోజల్ ఎక్కడైనా ఉంటుంది, యాక్సెప్ట్ చేయడము చేయకపోవడం వాళ్ళ ఇష్టము. కాస్టింగ్ కోచ్ అంటే ఓన్లీ సినిమా వాళ్ళకి సంబంధించేనే, బయట కూడానా? అన్ని చోట్ల ఉంటుంది కదా. అది మన హైటెక్ సిటీ వచ్చిన ఫస్ట్లో అది నా నోటితో చెప్పక్కర్లేదు, ఏమి జరిగింది అనేది దేశం మొత్తం తెలుసు. ఇంకా ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అది ఇంకోళ్ళని అందరికీ తెలుసు. అది వాళ్ళ ప్రైవసీ కదా. సో ఒక మనిషిని రేప్ చేస్తే, ఎక్కడైనా కాస్టింగ్ కోచ్లో ఒక మనిషిని రేప్ చేస్తే దీనికి ఆ పేరు పెట్టినా పర్వాలేదండి. ఇట్స్ నాట్ ఎ ఫోర్స్. మీకు మిమ్మల్ని ఆయన ఇష్టపడ్డారు, లేకపోతే నీకు 2 కోట్ల డబ్బులు రెమ్యునరేషన్ ఇస్తున్నారో, లేకపోతే ఏమండి అంటే నేను విన్న వరకు నిజాలు అబద్ధాలు రియల్లీ నాకు తెలీదు. ఎవరైనా హట్ అయితే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఒక జూనియర్ డాక్టర్స్ని డాక్టర్స్ ఫోర్స్ చేస్తారంటారు, ఒక కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లు ఫోర్స్ చేస్తారంటారు, ఒక ఇంజనీర్ని ఆ పై వాళ్ళు ఫోర్స్ చేస్తారంటారు, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ కింద వాళ్ళని ఫోర్స్ చేస్తారంటారు. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా, దీనిలో కూడా నేనేమంటానంటే సినిమా ఫీల్డ్లో కూడా కొన్నిసార్లు కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇష్టాలని ఏమిటి పంచుకునే టైం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకొని యూ లైక్ మీ, ఐ వాంట్ మీ సంథింగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మనకి ఆ అభిప్రాయం ఉంటే మూవ్ అవుతాం, లేకపోతే లేదు. ఇది మీ మీద అక్కడ పట్టుకొని నువ్వు నాకు నచ్చావని రేప్ చేస్తే ఇటువంటి ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు కదా, అదే జరుగుతుంది. మీరు యాక్సెప్ట్ చెయ్యి. ఇప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు రియల్లీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. నేను ఎప్పుడు అంటే నాకు ఉన్నాయి, అప్లికేషన్ ఎక్కడైనా ఉంటుంది. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడము చేయకపోవడము మీ ఆలోచన విధానం ఒకటి, మీ బ్యాక్గ్రౌండ్ దీని గురించి కానీ, అమ్మో ఇలా చేస్తే తప్పని కానీ, పోనే నాకొద్దు. నేను ఎన్నో మూవీస్ వీటి కోసం వదిలేసిన రోజులు ఉన్నాయండి. ఇలా అడిగినప్పుడు నేను చాలా మూవీస్ వదిలేసాను, నేను రిజెక్ట్ చేశాను, నాకు అవసరం లేదు అనుకొని వదిలేసిన రోజులు ఉన్నాయి. అంటే ఇది అబద్ధమని అనుకోవచ్చు, దిస్ ఇస్ ట్రూ, నేను నిజమే చెప్తున్నాను. నాకు అవసరం లేదు, నాకు నచ్చలేదు అంతే, ఆ పాయింట్ నచ్చలేదు. బట్ నేను ఇన్ని సినిమాలు నన్నుగా రమేశ్రీ అయితే ఈ క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి అనుకొని పెట్టుకున్నారేమో కానీ ఎవరి నుంచి నేను ఇలాంటి ఫేస్ ఇన్ని లాంగ్వేజెస్ చేశాను కదా, రియల్లీ నాకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదండి. బట్ అడిగారు, అడగడంలో తప్పు లేదు కదా. అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు అంటారు కదా, అడగడంలో తప్పేంటి? నచ్చాను. ఇప్పుడు మనం రోడ్డు అంటూ వెళ్ళిపోతుంటాము, ఆయన నా గురించి ఏం ఆలోచిస్తున్నారు నాకేం తెలుస్తుంది? నచ్చొచ్చు కానీ ఆ డేర్ ఉండదు. కానీ ఇప్పుడు కలిసి వర్క్ చేస్తాం కాబట్టి డాక్టర్ కింద డాక్టరో, ఇంజనీర్ కింద ఇంజనీరో, లేకపోతే ఏదో వర్క్ చేస్తుంటాం కాబట్టి అది నచ్చి అడిగితే నిన్ను రేప్ చేశాడో చెప్పు తీసుకొని కొట్టు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వు. ర్యాష్గా బిహేవ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వు ఆయన బిహేవియర్ మీద. కానీ నిన్ను అడిగారు, అడగడం తప్పు కాదు కదా, ప్రపోజ్ చేయడం తప్పు కాదు. ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే లేదు. దట్ ఈస్ మై పాయింట్. అయితే ఇంకోటి ఈ మధ్య కాలంలో, అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో అని ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, డీప్ పిక్ మార్ఫింగ్ ఫోటోలు అని చెప్పేసి హీరోయిన్స్ని
డీపిక్ సంబంధించిన సర్క్యులేషన్స్ అని చెప్పేసి Yeah, ఇటీవల కాలంలో రష్మిక మందన ఉంది కదా, Yes, ఆ అమ్మాయి కూడా ఫేస్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోటో కూడా మార్పింగ్ చేసి ఫేస్ తీసేసి ఆమెది కానీ తర్వాత మన చాలా మంది దీనికి బాధితులు. సాయి పల్లవి గారు ఎస్ 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 సాయి పల్లవి. నేను చూశానండి ఆమెని ఆ మార్పింగ్ చేయటం ఇదంతా. అయితే ఒకటి వేణు గారు, ఇప్పుడు ఏమేది కొత్తగా ఏమీ పుట్టలేదు. నన్ను నేను చూసుకుంటే 2001లోనే నేను చాలా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టాను. కొన్ని వెబ్ ఛానళ్ళకు ఫోన్లు చేసి, అంటే మీరు ఎంత గట్టిగా అరిచినా కొన్ని యూఎస్ఏలో ఉన్నాయండి, ఇక్కడ రన్ చేస్తుంటారు, అక్కడ ఉంటారు వాళ్ళు. నేను కొందరికి కంప్లైంట్ లాగిస్తే రమ్య గారు మీరు చెప్తారు, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాడు తీస్తున్నారా లేదా అందులో నుండిపోయి మీరు చూడలేరు కదా. దట్ ఈస్ క్రియేటివ్. ఈ మార్కెట్ అనేది వెబ్ ఛానల్స్ లేకపోతే ఇవన్నీవి వాళ్ళ చేతుల్లో పని. మీరు ఎంతమందితో నేను ఫైట్ చేయగలరు? నేను చాలా ప్రెస్ మీట్లు పెట్టండి. వల్గారిటీ అంటే అసలు చిన్న పిల్లలు అనేవాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తారండి. మొన్న అది వైజాగ్లోనో ఎక్కడో అది నలుగురు చిన్న పిల్లలండి, 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారు, చంపేశారు. అంటే అంత చిన్న చిన్న పిల్లలకి, మెచ్యూరిటీ కూడా లేని పిల్లలకి ఈరోజు పుట్టి అమ్మ అని కూడా అనడం రాని పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయండి. ఆ ఫోన్లో ఇలా వాళ్ళ ఎక్స్ప్రెషన్లో ఆ బొమ్మలు అయ్యి పిల్లలు ఆడుకుంటారు కదని ఆ పిల్లలకి చిన్న ఫోన్ ఇచ్చేసి ఆ బొమ్మలు పట్టుకొని కూడా పట్టుకోలేరు, పక్కన పడిస్తే హెడ్ ఇటు తిప్పేసి చూడండి. ఇంకా చేతులు పట్టుకునే ఇది కూడా లేనప్పుడు ఆ పిల్లలకి ఇక్కడ ఏదో పిల్లో ఏదో పెట్టేసి ఆ ఫోన్ ఆన్ చేసేసి ఏదో బొమ్మలు పెడితే ఆ పిల్లల ఎక్స్ప్రెషన్లు అండి. దీనిలో తర్వాత ఈ క్రియేటివ్ ఏంటి, ఇది మార్పింగ్ చేయటము, బట్టలు లేకుండా ఉండడం, వల్గారిటీ. ఇంకా అది ఊహించలేము, చూడలేము కూడా. నా ఫోటోని నేనే చూడలేను. అంటే ఆ రేంజ్లో మార్పింగ్ చేస్తున్నారు. ఈ పిల్లలు కొంచెం మెచ్యూరిటీ వస్తాడికి వీళ్ళు ఇంకా తల కూడా ఇటు తిప్పలేని ఏజ్లోనే వీళ్ళు ఎక్స్ప్రెషన్లు ఇస్తే, వీళ్ళు కొంచెం ఎల్కేజీ యూకేజీ దాటేటప్పటికే మొత్తం అన్నీ చెక్ చేసేస్తున్నారండి అన్నీ. అలాంటి పిల్లలు చూస్తే ఆ పిల్లలు ఆ దీనిలోంచి వాళ్ళ గ్రోత్ పెరుగుతూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానం ఫ్యామిలీకి కానీ ఈ సమాజానికి కానీ ఎందుకైనా ఈ పనికొచ్చే ఆలోచనలు వాళ్ళ బ్రెయిన్లోనే ఉంటాయండి. ఇది ఇప్పుడు ఏమిటంటే నేను అప్పుడులో కూడా నేను చాలా ఛానళ్ళని రిక్వెస్ట్ చేశానండి, ఈ వెబ్ ఛానల్స్ అని కానీ వీటిలైనా సరే. ఇదొక మార్కెట్, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మనీ చేసుకోవచ్చు. సో రమ్య ఇంత అందంగా ఉంది, ఈ ఫోటో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు నేను వాళ్ళ దీనిలో కనిపించినప్పుడు బొమ్మలాగా డెఫినెట్లీ చూస్తారు. దాన్ని మీరు వల్గర్గాను వేరే ఎవరెవరో ఏంటేంటో ఎక్కడో ఏమిటి వేరే కంట్రీ పోర్న్ స్టార్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫేస్ మందబెట్టి వాళ్ళ బాడీ వాళ్ళదబెట్టి అసలు కొన్ని నేను చూసి నేను ఇలా ఉంటానా అనుకున్నానండి. అంటే నా గురించి నేనే చెప్పుకోవాలి, అందరివి ఉన్నాయి. అది ఒకప్పుడు అయితే అండి జయప్రద గారు ఒక ఎంపీగా ఉన్నప్పుడు జయప్రద గారిని అలా చూపించగలిగారు. ఏజ్ ఎంతండి రేఖా గారిది? కనీసం మనకు డబ్బు ఒక్కటే ప్రధానమా? మనం పెట్టుకున్న ఈ ఛానల్ సొసైటీకి కూడా ఎంత పనికి వస్తున్నాయి అనేది మనం ఆలోచించకపోతే డబ్బు ఒక్కటే ప్రధానమా? డబ్బు ఈజ్ కామన్, డబ్బు కావాలి మనిషికి, సోషల్ మీడియాలో బాగా బ్రతకటందుకు కావాలి. ఒక మంచిగా కూడా చాలా డబ్బు వస్తుందండి. విజయమాలని ఏమో కొన్ని తప్పుగా వెళ్ళారు, ఏం చేస్తున్నారండి? చాలా పెద్ద బిజినెస్లు చాలా ప్రపంచంలో 6వ ప్లేస్లోనో 7వ ప్లేస్లో ఉన్నారు అంబానీ. సో గర్వంగా చెప్పుకోగలరు. దట్ ఈజ్ టాలెంట్. అలాగే ఏమిటంటే మన గ్రోత్కి మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి, కానీ అంతేగాని మనము ఎదుటి వాళ్ళని ఏడిపించి అందులో ఒకటి మీరు ఆ తప్పు చేసినప్పుడు మీ పిల్లలు లేరా అందులో? మీ పిల్లలు ఏమైనా పర్సనల్గా ఉంటారా? మీ పిల్లలు అవి చూస్తారు, మా పిల్లలు వాళ్ళు చూస్తారు, ఎవరి పిల్లలైనా చూస్తారు. ఒక ఈరోజు సమాజం పాడైపోతుంది అని అంటే కారణం ఒక మంచి ప్రజెంటేషను. మన ఛానల్ వాళ్ళు ఏదైతే ఈ సోషల్ మీడియా ఉందో అది అందరూ అలా ఉంటారు అనుకుంటే చాలా తప్పండి.
రీఎంట్రీకి ఇస్తున్నారు కదా, యా మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తంతో వర్క్ చేశారు కదా, మళ్ళీ మీరు వర్క్ చేయడానికి ఎవరు లేరేమో, సూపర్ స్టార్స్ అందరితో చేసినట్టున్నారు కదా. చేశానండి. లేదు లేదు, నేను ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్ గారితో ఎన్ని సినిమాలు చేశారు ఎన్టీఆర్? ఎన్టీఆర్ గారితో సింహాద్రి చేశారు. సింహాద్రి చేశాను. తర్వాత బాలయ్యతోనేమో 2 చేశాను, 2 పెద్ద హిట్లే. బాలకృష్ణ గారి, బాలకృష్ణ గారితో అది నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. చిరంజీవి గారితో బావగారు బాగున్నారు, శ్రీహరి నాది కాంబినేషన్. యా యా యా. తర్వాత మహేష్ బాబువి బాబీ ఓట్ చేశాను. తర్వాత రాజకుమారుడైనా చౌదరి గారిది, అవునవును, యువరాజు, ఎస్ చేశాను. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారిని గుర్తు చేశారు కాబట్టి, ఆయన బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలంట నటుడిగా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన రన్నింగ్ లో ఉన్నారంటే రియల్లీ అంటే గ్రేటే కదా. అంటే అదే అండి నేను చెప్తున్నాను, ఒక సీఎం కొడుకు కదా, అంతేగా, ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు, ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టిల్ లవ్ ఒక యంగ్ హీరోలాగా బాలయ్య గారు మూవీ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు అని అంటే ఆ స్టామినా డెవలప్ చేసుకోవడం కానీ, ఆ సినిమా మీద డబ్బు లేక, రమేశ్రీ ఏంటంటే మీకు ఎంత పిచ్చా సినిమాలు అంటే అది చూడండి, కంపారిజేషను. ఒక బాలయ్య గారికి డబ్బు లేక ఒక స్టార్ హీరో సన్నం, మామూలు స్టార్ కాదు, ఒక సీఎం సన్నం, ఆయనే పెద్ద స్టారు బాలయ్య గారే. ఇప్పుడు ఇంకా ఆయనకి హీరోగా చేయాల్సిన అవసరం లేదు, మనీయే ఇంపార్టెంట్ అనుకుంటే. నో, కానీ మనుషుల మధ్య ఉండడం అనేది కానీ, ఈ హ్యాపీనెస్ కానీ, ఈ ఏమంటారు దాన్ని, మనిషి ఎనర్జీ లెవెల్ కానీ, ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న ఆ మంచి ఆలోచన ఎందులోనూ రాదండి. ఓకే. ఎందుకంటే ఇది ఇందాక కూడా చెప్పాను, నాగార్జున గారే ఒకప్పుడు చెప్పారండి, ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవ్వరిని చీట్ చేయలేని ఇండస్ట్రీ ఏదైనా ఉంటే అది ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ లక్, ఇంతే, దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప ఇంత కూడా ఎవరికి హామ్ చెయ్యిన ఇదనమాట ఈ ప్రొఫెషన్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి 2 ఇండస్ట్రీ హిట్లు, అవి ఇండస్ట్రీ హిట్లు ఉన్న సినిమాల్లో చేశాను, క్యారెక్టర్లు చేశాను. ఎలా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో? ఎందుకంటే ఈ మామూలు పీక్లో లేరు ఆయన. అంటే యాక్చువల్లీ ఎప్పుడో నాకు తెలియదు, చాలా కోపం ఉంటుందని అనేవారు. నేను దాన్ని మచ్చి కూడా బాలయ్య గారి దగ్గర చూడలా. అప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. మనుషులు పక్కకి ఇంకా ఇట్రండి ఇది కాదు, కాసేపు ప్యాకెట్ ఆడుకుందామా సరదాగాన, చాలా డ్యూయల్గా ఉండేవారు ఆయన అయితే. అంటే నేను చూసిన ఆ 2 సినిమాల్లోనూ నేను చూసాను, చాలా డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి నాకు. సో చాలా బాగా ఉండేవారు, అంటుండేవారు. ఇప్పుడు చాలా మారిపోయారు, చాలా కోపం ఉండేది బాలయ్య గారికి, బట్ ఇప్పుడు చాలా మారారు అని అంటుండేవారు. అంత కోపం ఉంటే ఇప్పుడు అంత మారిపోగలరా అంటే నేను చూడనది. అది ప్రజెంట్ నేను చూస్తున్నది ఏమిటి, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఆయన. భోజనం చేసినప్పుడు కూడా అందరు రండి కూర్చోండి అలా అంటుండేవారు. సో ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, అలా చెప్తారేంటి? బట్ నేను చూడలేదు కాబట్టి అది అబద్ధము నిజం అనేది నాకు తెలియదు. సో నేను ఉదయ్ కిరణ్తో చేశాను, తర్వాత చాలా హీరోలతో చేశానండి. ఇప్పుడు నేను బన్నీ గారితో చేయలేదు, అల్లు అర్జున్తో. నాకు జిమ్లో కూడా అర్జున్ తెలుసు, ఉపాసన గారు జిమ్ పెట్టారు కదా, సో జిమ్లో నాకు తెలుసు. జిమ్కి వెళ్తాము ఇప్పుడు కూడా. మీరు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈ ఎలక్షన్ ముందు నుంచి వెళ్ళలేదు. ఎందుకు? పార్టీలు వేరు పార్టీలేనా? అందులో ఫీలింగ్ ఏముంది? అదే చెప్పాను కదండి, రాజకీయం ఈజ్ డిఫరెంట్. అవును, ఒక్కొక్క మనిషికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, దానికి వ్యక్తిగత ద్వేషం ఎవరి మీద ఉండదు. ఎందుకు ఉండాలి? ఇప్పుడు మన బిహేవియర్ అండి, ఏది చెప్పినా మన మాట,
అంటే మన బిహేవియర్ అంటే మనం నడిచే నటక అనేది మనకి చెప్పాలే తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎందుకు కోపం ఉంటుంది, లేకపోతే ఏం పేరు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఎందుకు ఉంటుంది, మోడీ అంటే ఎందుకు ఉంటుంది, లేకపోతే బన్నీ అంటే ఎందుకు ఉంటుంది, వీళ్ళంతే ఎవరైనా ఉండదండి. అక్కడక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక మనిషి నిర్ణయం ఉంటుంది తప్ప, ఆలోచన విధానం ఉంటుందే తప్ప, అంతగాని ఎవరైనా ఎవరికైనా ఎందుకు కోపం ఉంటుంది, నాకు అస్సలు ఉండదు. చెప్పారా నేను చేయలేదు బన్నీబాబు మీతో, నేను చేయాలని చెప్పారా? నేనేమీ అనలేదు. అంటే క్యాజువల్గా మాట్లాడుతుంటారు, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటుంటాము, అంతేగాని నేను ఎప్పుడు చెయ్యాలి అలాగే ఏమీ లేదండి. సో కాకపోతే ఏంటంటే బన్నీతో చేయాలి, రామ్ చరణ్తో చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరు రవితేజ గారితో కూడా నేను వర్క్ చేయలేదు. ఎప్పుడో ఫస్ట్ సినిమా అండి, నీకోసమో ఏదో ఒక ఫస్ట్ సినిమా రవితేజది, మహేశ్వరి హీరోయిన్గా వచ్చింది, శ్రీను వైట్ల గారు. అప్పుడు నన్ను నా ఇంటికి పక్కనే క్యూమార్ట్ పక్కనే వాళ్ళ ఆఫీసు, అదే రవితేజ గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడేదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అడిగారు, కరెక్ట్గా ఆ టైంలోనే నాకు కన్నడలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. వచ్చినప్పుడు స్టార్టింగ్ కన్నడలోనే ఇక్కడ చిన్నవి చేసి కోరుకున్న ప్రీడీస్ వెరీ అంటే హిట్ సినిమా, సేమ్ టైం నా క్యారెక్టర్ హైలైట్ క్యారెక్టర్ అండి, త్రోట్ క్యారెక్టర్ ఫస్ట్ అనమాట. నా ఇంట్రడ్యూస్ అందులోనే అయ్యాను, కానీ మంచి క్యారెక్టర్, త్రోట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆల్ సాంగ్స్లో ఉన్నాను నేను, మంచి ఫ్రెండ్ క్యారెక్టరు. సో అనేవారు ముప్పలేని శివ గారు, ఎందుకంటే ఆయన మూవీస్ అన్నిట్లో ఒక రాజా అనే మూవీలో తప్ప అన్ని హిట్ సినిమాల్లోనూ నేను చేశాను, మన ముప్పలేని శివ గారి మూవీలో. అలాగే శ్రీనివాస్ రెడ్డి సినిమాలు అంట్లోనే చేశాను, ముత్యాల సుబ్బయ్య గారితో వర్క్ చేశాను, ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో వర్క్ చేశాను. మీరు ఈ ముత్యాల సుబ్బయ్య గారు, ఈవీవి సత్యనారాయణ గారు అంటే మీకు ఈ నలుగురు స్టార్ హీరోలతో ఆల్రెడీ బాలకృష్ణతో చేశానన్నారు, చిరంజీవి గారితో 2 సినిమాలు అన్నారు కదా, గోపాల్ గారితో చేశాను, తేజ గారితో చేశాను, నాగార్జున గారితో, వెంకటేష్ గారు. అసలు నాగార్జున గారితో నేను ఎక్కడ మిస్ అయ్యానంటే డమరకు సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారిది. సో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, నేను ఆ మూవీ ఓపెనింగ్ కూడా వెళ్ళాను. సో అప్పుడు నేను కరెక్ట్గా నాకు డేట్లు అంటే ఎప్పుడు ఇస్తారనేది నాకు తెలియదు కదా, సో ఆ డేట్లు ఇచ్చినప్పుడే నేను నా డేటు రోజే నేను యుఎస్ఏ వెళ్ళడం అనమాట. కొన్ని ఈవెంట్స్ నేను ఒప్పుకున్నాను అక్కడ, సో అందుకని అటు వెళ్ళాను అనమాట. అయ్యో మరి అలా ఎలా అని అనుకుంటే, మరి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టారు కూడా నేను అంటే మళ్ళీ నేను రిపీట్ చేయలేదు, దాన్ని అడగలేదు. నాగార్జున గారితో కూడా వర్క్ చేయలేదండి, వెంకటేష్ బాబుతో కూడా చేశాను, జయమనధర చేశాను, తర్వాత ఇంకో మూవీ చేశానండి వెంకటేష్ బాబు గారితో. 2 మూవీస్ చేశాను, నాకు గుర్తు రావట్లేదు కానీ 2 సినిమాలు చేశాను వెంకటేష్ బాబు గారితో కూడా. అలాగే ఆల్మోస్ట్ ఇంకా కమెడియన్స్ అనేవాళ్ళు ఎవ్వరు మిగల, సుమన్ శెట్టి వరకు చేశాను. అందరూ వాళ్ళి బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ ఈయనండి నెత్తిగా మాట్లాడతారు ఎవరు, ఏవిఎస్ గారు, సునీల్ గారు, అందరితోని వర్క్ చేశాను. అఫ్కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఎక్కడ లేరు, ఇప్పుడు ఎవ్వరూ లేరండి. బ్రహ్మానందం గారు ఇప్పుడు చేస్తున్నారో లేదు, బాబు మోహన్ గారు, అందరితోని చేశాను. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేరు. బ్రహ్మానందం గారు కూడా చాలాని ఒప్పుకోవట్లేదు అనేసి విన్నాను. సో ఇప్పుడు అంత జబర్దస్త్ ఆ టీము వస్తున్నారు అనేది, ఎవరొకరు కావాలండి, ఆర్టిస్టులు అనేవాళ్ళు ఎవరొకరు కావాలి. బట్ నాది అయితే ఒకటే అండి, నిర్మల మామ గారు ఉన్నారు, చాలా యంగ్ నుంచి ఆమె అన్ని మదరు, వదిని, బామ్మ, తర్వాత బామ్మలకు వచ్చేసింది, అన్నీ చనిపోయే మూమెంట్ వరకు చేశారండి ఆవిడ వేణుగారు. బట్ సేమ్ లైక్ నాకు అదొక కోరిక ఉంది, ఈమె రాజకీయాల్లోకి వెళ్ళింది కదా, అది చాలా తప్పు నాకు. ఎందుకంటే ఇదైనా ఒక సర్వీసే, ఫిలిం ఫీల్డ్ కూడా కొన్ని కోట్ల మందిని మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము అని అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్వీస్.
అంతే కదా. అవును. సో అలాగే ఏమిటంటే ఎందులోనైనా సరే సర్వీస్ ఇవ్వాలి అని అనుకుంటున్నానే తప్ప సో నేను ఫిల్మ్ ఫీల్డ్కి అంటే పొలిటికల్కి వెళ్ళి ఫీల్డ్ని వదిలేయాలని లేదు. బట్ ఇప్పుడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా డెఫినెట్లీ నేను అందరి డైరెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతున్నాను. అలాగే నాతో అసోసియేట్లుగా చేసిన వాళ్ళెవరో నాకు తెలియదు. అంటే ఆ దీనిలో మనం ఉన్నప్పుడు అసోసియేట్ అంటే మనకు పెద్దగా తెలియదు. వాళ్ళు రావటానికి కూడా కొంచెం మన దగ్గరికి ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు బోయపాటి శ్రీను గారు కానీ అక్కడ చేశారు. మన ఏం పేరు బి గోపాల్ గారి దగ్గర కూడా చేశారు. నేను ఆ సినిమా చేసినప్పుడు తను అప్రెంటిస్గా వర్క్ చేస్తున్నారు. మారుతి గారు కానీ అందరికీ నన్ను తెలుసు. పెద్ద సినిమా చేస్తున్నారు కలిసారా రాజేసాబు? అదే పెద్ద సినిమా. మొన్నే నేను ఫోన్ చేశాను, సరే ఇలా ఇవ్వండి అని అంటే అయ్యో తప్పకుండా రమ్య గారు అనేసి అన్నారు. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ అంతా ఏం పేరు అనిల్ రాపూడి వీళ్ళందరినీ టచ్ చేస్తున్నాను. అంటే ఒకటండి, ఆర్టిస్టులు వాళ్ళకి కావాలి. మీరు రెడీగా ఉన్నారు చేయడానికని తెలియాలి కదా వాళ్ళకి. అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఏమిటంటే నేను మళ్ళీ మూవీ చేస్తున్నాను కానీ నేను ఈ కైండ్ ఆఫ్ అంటే కొందరు అనుకోవచ్చు మళ్ళీ ఏదో ఐటమ్ సాంగ్స్ లేకపోతే ఇంకోటో ఏదైనా అనుకోవచ్చు. బట్ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే వేణుగారు, సినిమా యాక్టర్ అనగానే నాకు ఫ్యాషన్ ఉందో లేదో ఓమల్లి సినిమానే చెప్తుందండి. అంత ఫ్యాషనబుల్గా ప్రొడ్యూసర్ కూడా నేనే. బట్ అది ఆ మూవీ చాలా మంది పెయింటింగ్ రవివర్మ పెయింటింగ్స్ అనుకున్నారు. రమ్మిశ్రీ బాడీ అది రమ్మిశ్రీ నేచురల్గా ఆమె చేసింది అనేది ఎవరు అనుకోలేదండి. చాలామంది పెయింటింగ్స్ అవి అంటే పోస్టర్స్ వచ్చినప్పుడు పెయింటింగ్స్ అవి అని అంటుండేవారు. నన్ను కూడా ఎంతోమంది అడిగారు, వేల మంది అడిగారు నన్ను. అయితే అది రవివర్మ బొమ్మల్లాగా ఉన్నాయి పెయింటింగ్ చేయించావని. అయ్యో పెయింటింగ్ కాదండి అంటే అంత పిచ్చి నాకు, అంత ఫ్యాషన్ కూడా ఉంది. వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఫస్ట్ టైం అండి మీరు ఒక సినిమా ఫీల్డ్ కోసం చాలా బోల్డ్గా నేను ఆన్సర్ చేసింది ఏమిటంటే ఒక డైరెక్టరు నన్ను ఒక బట్టలు లేకుండా ఇలా చెయ్యాలమ్మా అని అంటే నేను యాక్సెప్ట్ చేయకపోతే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను. ఒక డైరెక్టర్ డ్రీమ్ ఏమిటి? ఈజ్ ఏ లైక్ వన్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ సిస్టర్ మామ అత్త ఇలా ఒక ఫ్యామిలీ ఈజ్ ఒక మూవీ. ఆ మూవీలో నా పాత్ర ఏమిటి అన్నంతవరకు ఆ పాత్ర డిమాండ్ వరకు డైరెక్టర్ గారి డ్రీమ్లో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉందని ఆయన ఒక దాన్ని బొమ్మ గీశారో డెఫినెట్లీ అది నేను ప్రజెంట్ చేయటానికి ఎప్పుడూ ఎక్కడ వెనకాడలేదండి. అలా కాకబట్టే అన్ని లాంగ్వేజెస్ చేయగలిగాను. నా వల్ల ఎవరికి కాంట్రవర్సీ ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఏదైతే తను యాక్సెప్ట్ చేస్తుందో బట్ దాన్ని చాలా క్యూట్గా ఫినిష్ చేసి ఓ నా వర్క్ అయిపోయింది, నా డబ్బులు ఏవో ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను, దట్స్ ఇట్, అంతే. చాలా లాంగ్వేజ్ చేశారు. దాదాపు ఎన్ని సినిమాలు? 450, 450, 450, 430 అనేది లెక్కలేదు కానీ అబౌవ్ ఉంటాయండి. సో అబౌవ్ ఉంటాయి. సంపాదించుకున్నారు గట్టిగా ఏమన్నా? దీనికి ఇప్పుడు నాకు సంపాదన అంటే అర్థం ఏంటో చెప్పండి. ఎంత సంపాదన? మనం కన్వీనియంట్గా ఉన్నంత వరకు సంపాదన, అంతే కదా. మనం ఎంత కన్వీనియంట్. ఓకే నేను వేణు గారు ఒక ఇంటర్వ్యూకి రావాలి, నాకు కార్లు కావాలి. ఓకే ఒకరు ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేసే ప్లేస్లో మనం ఉన్నామా లేదా అనేది ఒకటి తప్ప సో ఉండటానికి కన్వీనియంట్గా గుడ్ హౌస్ కావాలి. ఇప్పుడున్న దీనిలో ఓకే మనము అంటే నాకు ఒక ఇష్టము ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. ఇంట్రెస్ట్ వేరే, ఇష్టం వేరే. సో నేను ఇలా ఉండాలి, నా హౌస్ ఇలా ఉండాలి, నా బెడ్రూమ్ ఇలా ఉండాలి, నా వాష్రూమ్ ఇలా ఉండాలి, ఈజ్ ఏ మై డ్రీమ్. నేను ఫేస్ చేస్తాను, నేను అందులో ఐఎమ్ లివింగ్ కదా. అందుకని అది నాకు ఇష్టమైన దానిగా తీర్చిదిద్దుకునే దానిలో నేను ఉన్నానా లేదా, కన్వీనియంట్గా ఉన్నానా లేదా, దట్స్ గుడ్. ఓకే ఇప్పుడున్న సొసైటీలో ఓకే మనకి ఒక 2 కార్లు ఉన్నాయా, ఓకే మనం ఎక్కడికి వెళ్తే ఇలా ఉండాలి, లేకపోతే నేను తిరగటానికైతే ఇలా ఉండాలి అనే దానిలో నేను ఉన్నానా లేదా, దట్స్ ఇట్. ఏదైనా మనం హాస్పిటలైజేషన్ అయితే ఇప్పుడు రమ్యకి ₹1 కోటి అయితే బ్రతికిస్తుందేమో అని అనుకుంటే
అలా అనుకుంటే 100 కోట్లైనా మనకు తమిళనాడు సీఎం గారికి పెట్టొచ్చు కదండి. అవును మహానుభావులు ఉన్నారండి, అవును వాళ్ళందరూ బ్రతికి ఉండిపోవచ్చు కదా. అలెగ్జాండర్ చేతులు ఎత్తి ఇలా చూపించాడంట వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళలేదు అనేది. బట్ మనం అనుభవించేది ఏమిటనేదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేనైతే డైలీ ఐఎమ్ వెరీ హ్యాపీ లివింగ్ మై హోమ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎక్కడికి వెళ్ళా చాలా చాలా హ్యాపీగా ఉంటాను, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. అందరూ అదే అంటారు, డాక్టర్స్ కూడా చెప్తుంటారు. మీరు సంపాదించుకున్నారు, కొంతమంది సంపాదించుకున్నంతా సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో పోగొట్టుకున్నామని చెప్పి చాలామంది అంటుంటారు కదా. సొంతంగా ప్రొడ్యూసర్ అంటున్నారు, ఓ మళ్ళీ సినిమా తీశారు, చాలా ఉన్నాయి కదా. అందుకని ఎంత పోగొట్టుకున్నారు, సంపాదించుకుంది ఉందా లేదా ఏంటి? నో 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 నేను ప్రొడ్యూసర్నే, కానీ నేను అక్కడితో ఆగిపోలేదు కదా. అవును, మనకి బిజినెస్లు చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ నటిస్తే మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే అప్పుడు అది పోయినా మనం అక్కడితో ఆగిపోలేదు కదండి. ప్యాషన్ కోసం ఎంత పెట్టారండి అది? అది 1,40,00,000 పబ్లిసిటీతో 1.65 అండి. ఓకే, 1,60,00,000. రిటర్న్స్ ఏం లేవు కదా? రిటర్న్స్ అనేవి ఒక 30 ఎంత వచ్చింది అంతే. ఓకే, అంతే. అప్పుడు ఓటీటీ ఉన్నట్టయితే కాస్త రిలీఫ్ ఉండేది. బట్ నెక్స్ట్ అప్పుడు కూడా నా పొజిషన్ ఏమిటంటే ఓమల్లి మూవీ అప్పుడు నేను ఓన్లీ యాక్టర్, అంటే డైరెక్టరు ప్రొడ్యూసరు, అంటే నాకు అభిమన్యుడి సిచ్యువేషన్ అయిపోయింది. అభిమన్యుడి లోపలికి వెళ్ళి యుద్ధం చేయడం వరకే కానీ బయటకు రావడం తెలియదు నాకు. అప్పుడు మార్కెటింగ్ కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ సైడు ఏమీ నాకు తెలియదు. బట్ చాలామంది ఏంటంటే రియల్లీ గ్రేట్ రమ్య, చాలా డేరింగ్ అండ్ డాషింగ్. సినిమాలు 10 కోట్లు ఎట్టి 5 కోట్లు ఎట్టి ఇలా తీసి కూడా ల్యాబుల్లో, నాదంతా నాగినీడి గారి ప్రసాద్ ల్యాబ్లో నన్ను అదే అనేవాళ్ళు, నీ డేరింగ్ మెచ్చుకోవాలి రమ్య, ఎన్నో సినిమాలు దగ్గర 1,200 సినిమాలు ఇప్పుడు మా ల్యాబ్లో ఉన్నాయి. వేరే వేరే ల్యాబ్లో ఇంకేమి ఉన్నాయో, మా ల్యాబ్లోనే 1,200 ఉన్నాయి. నువ్వు సినిమాని రిలీజ్ చేయగలిగావంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. అప్పుడే ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోవటం అండి. సో అలాంటి దీనిలో కూడా నేను ఎంత ఫైట్ చేశాను, ఎంత పరిగెట్టాను, ఎందుకంటే అన్నిట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎన్ని మండలాల్లో ఎన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ రిలీజ్ చేశాను, అన్ని ప్లేసులకి ప్రెస్ మీట్లకి పరిగెట్టేదాన్ని, యువతలు ఇక్కడ పబ్లిసిటీ చూసుకునేదాన్ని, థియేటర్లో ఇది ఎలాగెళ్తుంది టాక్ ఏముందని మళ్ళీ పరిగెట్టేదాన్ని. సో అంత హార్డ్ వర్క్ చేశానండి. బట్ ఎనీథింగ్ ఏ ప్లేస్లోనైనా ఒక హార్డ్ వర్క్ అనేది నా బాడీలో ఒక పార్ట్ ఉంది. సో అందువల్ల ఏమిటంటే నేను ఎక్కడ మిస్ అవ్వనండి. ప్రతిదీ నాకు ఒక గుణపాఠమైన, ఆ గుణపాఠంలో నుంచి ఒక సక్సెస్ని ఎలా మనము నేర్చుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకే, నేర్చుకొని తీసుకుంటాను నేను. ఇందాక మీరు చెప్తున్నారు జిమ్కి వెళ్తాను, వర్కౌట్లు చేస్తాను. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి, మీ డైట్ ఏంటి? ఇందాక మీరు కాఫీ టీ అంటే కూడా బ్లాక్ కాఫీ అన్నారు, ఏంటి అది? ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు, డైట్ ఏంటి? ఫిట్నెస్ కోసము నాకు గత ఒక 18 ఇయర్స్ నుంచో ఎప్పటి నుంచో రెగ్యులర్ నా ఇదేమిటంటే నాకు రాని విద్య అంటూ ఉండకూడదు. ఏమేమి వచ్చు? చాలా డెడికేషన్గా జిమ్నాస్టిక్ చేస్తాను, యోగా చేస్తాను, స్విమ్ చేస్తాను, షటిల్ ఆడుతాను. షటిల్ ఆడితే 2 అవర్స్ మొత్తం బాడీ అంతా తడిసిపోయి హెయిర్ కూడా ఇలా పిండాలి, అలా ఆడతాను. సో తర్వాత చాలా ఫీట్లు చేస్తాను. ఇదంతా ఏమిటంటే ఎవరి కోసమో కాదు, నా కోసం. అంటే సినిమా కోసమే నేను ప్రజెంట్ చేయడం కోసం నా బాడీని, మా మమ్మీ నా డాడీ నన్ను ఏమీ కనలేదు. నేను ఒక అంటే నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, బాడీ అంటే ఎలా మెయింటైన్ చేయాలి అన్ని దాని దగ్గర కాదు. నాకు మార్నింగ్ 4 o'clock గెటింగ్ అప్, 4కి లేస్తాను. పిట్టలు కూడా ఇంకా అప్పటికి అరవవు. నేను లేచిన ఒక 40 నిమిషాలకు పిట్టలు లెగిస్తాయి, 4:45కో ఎంతకో అయ్యి కిక్కి కిక్కి అంటాయి. పెంచుకుంటున్నారా? లేదు, బయట మామూలుగా నా ఇంటి చుట్టూ గార్డెనింగ్ ఉంది, అంటే చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు, బట్ అరుస్తూ ఉంటాయి. అంటే వాటికంటే ముందే లెగిస్తాను నేను. అలాగే దైవభక్తి ఉంది. చాలా మందికి సోషల్ మీడియా వాళ్ళకి తెలుసు ఏ పండుగ వస్తే నేను ఎలాంటి పూజలు చేస్తాను, ఏమిటి ఏది ఎక్కడ మిస్ చేయను. అంటే మొత్తం నా
కెరియర్లో నేను ఏమనుకుంటానంటే జన్మ ఒక్కసారే పుడతాము, ఒక్కసారే చనిపోతాం. తర్వాత జన్మ అనేది మనం చూడనిది. ఇప్పుడైతే మనం మన లైఫ్ని చూస్తున్నాము. బట్ ఆ లైఫ్ కోసం నేను ఏమి సాక్రిఫికేషన్ చేశాను, ఈ లైఫ్ ఎందరికి ప్రజెంట్ అంటే నా దీన్ని ఎంతమందికి ప్రజెంట్ చేశాను, ఎంతమందికి మనం ఇవ్వగలిగామో, ఏమి ఇవ్వగలిగామో. సో నేనేం తీసుకున్నాను, నేననేది హెల్దీగా ఉంటేనే కదండి. చాలామంది అనొచ్చు రమ్యశ్రీ గారు గ్లామర్ డ్రెస్సులు వేస్తారో లేకపోతే ఇంకోటి వేస్తారో అనేది. సో అది నా మనసుకు నచ్చి నేను చేస్తున్నది. నా మనసుకు నచ్చింది నేను చేయలేకపోతే ఇంకొకరికి నేను ఏమి చెయ్యగలను, అంతే కదా. నన్ను నేనే ప్రజెంట్ చేసుకోలేకపోతే ఇంకొకరికి ఎలా ప్రజెంటేషన్ ఇవ్వగలను. అందువల్ల చాలా తప్పు. వాళ్ళు వాళ్ళ కన్వీనియంటు, వాళ్ళ డ్రెస్సింగు. ఒక్క వర్డ్ బోల్డ్గా చెప్తాను, ఒక కంట్రీలో 2 కంట్రీస్లో నేను ఫేస్ చేశాను. మామూలు గెట్ టుగెదర్ జరుగుతుంది, వెళ్ళిన సెలబ్రిటీస్కి వాళ్ళు డిన్నరు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. అందరిలోనూ ఒక పర్సన్ అన్నారు, చీర కట్టే ప్రతి ఆడది పతివ్రత కాదు, అలాగని మోడ్రన్ డ్రెస్సులు వేస్తున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ కనివిని అంటే చీర కట్టిన దానికే ఎత్తడం ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత మీనింగు, నాట్ బ్యాడ్ వర్డ్. అంటే మనం కొంచెం మోడ్రన్ డ్రెస్సులు వేయగానే లుక్ మనకి ఇలా డ్రెస్ వేసిందా అని మారిపోతుంది. చీర కట్టుకోగానే అమ్మో చీర కట్టింది దేవత అనుకుంటారు. బట్ చీర, డ్రెస్సా, జీనా అనేది కాదు, వాళ్ళ ఏమిటి వాళ్ళ పాజిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే వాళ్ళ ఒక యాపిల్ చెట్టు అంటే యాపిల్ చెట్టే, చెట్టులు రకరకాల. అలాగే ఏమిటంటే నేను ఆలోచించే విధానం ఏంటి, నేను నా ఆలోచన విధానం కానీ లేకపోతే నా ప్రజెంటేషన్ కానీ, ఈమె ఉనికి ఒక అబ్జర్వేషన్ చేస్తే ఈమె మెంటాలిటీ ఏమిటి, నాట్ ఓన్లీ మీ, ప్రపంచంలో ఎవరినైనా అంతే. ఓకే. ఎప్పుడో నేను విన్నానండి, జ్యోతిలక్ష్మి గారు సేమ్ లైక్ నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, ఆవిడ గురించి చెప్తుంటాను. నేను ఎప్పుడు ఆవిడతో నేనేమి వర్క్ చేయలేదు, ఆమె జనరేషన్ కూడా నేను కాదు, కానీ ఆమె గురించి సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుగా ఉండేది. అలా చెప్పేవాళ్ళు. ఆమె డ్యాన్సులు అవన్నీ చూస్తే అపార్థం చేసుకుంటారు, కానీ ఆమె ఎంత గుడ్ బిహేవియర్ అంటే షూటింగ్ అవగానే తల్లిచాటు బిడ్డలాగా ఇంటికి వెళ్ళిపోయేదట. ఆమెకేం తెలిసేది కాదంట, ఒక లైక్ కిడ్ లాగా, చిన్న పిల్లలాగా. కానీ ఆమె వేసిన డాన్సులు ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారండి. కానీ నన్ను చాలామంది, ఒక అబ్బాయి చెప్పాడు, ఓమల్లి సినిమా రిలీజ్ అయిన తర్వాత, నేనెవరో అబ్బాయి తెలియదు కానీ నా ఫ్యాన్ అతను. మొత్తం మీద నా ఫేస్బుక్లో నా ఫాలోవర్గా మారి నా మేనేజర్ని రిక్వెస్ట్ చేసి నెంబర్ అడిగి పట్టుకొని ఒకసారి చేశాడు. లేదు సార్, నా లైఫ్ అంబిషన్, నేను యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి మేడం గారితో మాట్లాడిపించారు అంటే నెంబర్ ఇచ్చి కాల్ మాట్లాడిపించారు. అబ్బాయి ఒక మాట మాట్లాడాను, మా టెర్రస్ మీద నేను వాక్ చేస్తున్నాను నైటు 7 o'clockకి. మేడం, మీ ఓమల్లి సినిమా చూడకముందు మీ మీద మా మమ్మీ వాళ్ళు కూడా మీ గురించి ఒకటి అన్నారు. ఓమల్లి చూసాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పేరెంట్స్, అయ్యో ఈ పిల్ల ఆ సినిమాల్లోనూ వాటిల్లోనూ వేసేదే ఆ క్యారెక్టర్లో ఆమె ఈమె అనేసి. అవునమ్మా, ఎంత బాగుంటుంది, ఎంత అందగెత్తి, ఎంత బొమ్మలా ఉంది, ఎంత బాగా చేసింది, ఎందుకు అలాంటి క్యారెక్టర్లు చేసింది అని. నీ అభిప్రాయం ఏంటమ్మా అన్నాను. మీ మమ్మీ డాడీ ఓకే అలా అన్నారు, మీ సిస్టర్లు కూర్చొని, బట్ మీ ఒపీనియన్ ఏమిటి అని అంటే, నా ఫ్రెండ్స్ కూడా మీ గురించి కొన్నిసార్లు తప్పుగా మాట్లాడేవాళ్ళు. నన్ను తెలుసా అన్నాను. మీరు తెలియదు, ఒక సెలబ్రిటీ కానీ. వై, ఎందుకు నా గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు అంటే, అదే మీరు చేసే క్యారెక్టర్లు కానీ అవి కానీ, నాకు అలాంటి ఒపీనియనే ఉండేది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళతో ఆర్గ్యూ చేసేవాడిని నేను. అది సినిమాలో ఆవిడ అలా చేస్తుంది, తప్పు, మనం అలా ఆలోచించగలం. కానీ ఓమల్లి చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే మీ గురించి ఆర్గ్యూ చేసేవారో వాళ్ళందరూ నాతోని గ్రేట్ యాక్టరు బాబు, సినిమా అంటే
నేను ఒక డబ్బులు తీసుకొని నువ్వు ఒక సాఫ్ట్వేర్గా అమెరికా వెళ్తున్నావు. నీ కంపెనీకి నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా నీ ప్రజెంటేషన్ ఇస్తావా, నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావా? ఎనీ వర్క్ అంతే, డైరెక్టర్ ఏం చెప్తా చేయాలి మనం, అంతే. ఎనీ ప్రొఫెషన్. నాకు డైరెక్టర్స్ అలాంటివే ఇచ్చారు, అవే చేశాను. నేను కళ కోసం కళని నమ్మి ఇండస్ట్రీకి వచ్చానయ్యా. నా ఇష్టం అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యాలనే కదా నేను వచ్చింది. అందుకని నేను రిజెక్ట్ చేసే ప్రసక్తే లేదు. అందుకని నేను ఏది చేసినా ఒక కళ కోసం చేశానే తప్ప నా ఎక్స్ట్రా లైఫ్లో ఇంకా బయట అనేది నేనేమైనా చేశానంటే అయ్యో లేదు లేదు మేడము అన్నాడు. అంటే అంత బాధపడిపోయాడండి. నైస్ టాకింగ్ టు యూ మేడం, మీతోని నేను వెళ్ళే ముందు, అమెరికా వెళ్ళే ముందు మీతో మాట్లాడటం అనేది, ఇక్కడి నుంచి అలాంటి క్యారెక్టర్ చేయకండి అంటే నేను చేస్తాను అన్నాను. అది కళమ్మా. నీ ఉద్యోగం గురించి చెప్పాను కదా, సేమ్ లైక్ ఇది కూడా మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నా బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ ఏది చెప్తే అదే చేస్తాను. అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా వస్తున్న జనరేషన్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే వేరే ప్రొఫెషనల్ కావచ్చు, ఆడపిల్లలుగా ఈ సమాజంలో తిరగాలంటే మసులుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమన్నారు? ఆడపిల్లలకేనే లేకపోతే మగవాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది? అఫ్ కోర్స్ అందరికీ చెప్పండి, అందరికీ చెప్పండి, న్యూ జనరేషన్కి. ఎస్. సో ఏమీ లేదండి, ఇప్పుడు కొన్ని వేల మంది చాలా అంటే ఎనీ ప్రొఫెషన్లోకి వస్తూ ఉంటారు. అవును. పోనీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయిని కాబట్టి నేను అంటే ఇది చెప్తాను, అందరూ తీసుకోవచ్చు ఈ పాయింట్ గురించి. చెప్పండి. ఒక మనిషికి సక్సెస్ అంత ఈజీగా రాదండి. ఆ సక్సెస్ వెనకాతల మనం ఏ పాయింట్ మీద మనము దాన్ని టచ్ చేయాలని ప్రయత్నం, అంటే ఒక ఎవరెస్ట్ ఎక్కాలని అనుకుంటామండి, మధ్యలో డ్రాప్ అయిపోతే ఏమీ లేదు. ఊహ వేరా, జరగడం వేరా. జరగటందుకు మన తప్పన అందులో ఎంత ఉండాలి. ఊహ ఎవరైనా ఊహిస్తారు, ఒక డ్రీమ్లో ఒక కళ వేసుకుంటారు, లేకపోతే నేను అది 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 అనేది డ్రీమ్లోకి వెళ్ళిపోతారు, ఊహించేస్తారు, అది వేరా. బట్ ఒక పాయింట్ని టచ్ చేసినప్పుడు దాని గురించి వాళ్ళ ప్రయత్నము కష్టము ఎంత ఉంటే ఒక సక్సెస్ఫుల్ మనుషులుగా ఒక ఫ్రేమ్లోకి వస్తారు. ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లోకి రాగలరు. ఒక మనిషి గురించి ఒక ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఎన్నెన్నో మాట్లాడుకుంటారు, ఏవేవో క్రియేట్ చేస్తుంటారు, చాలా దెబ్బలు ఉంటాయి. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, పళ్ళున్ని చెట్టుకే రాళ్ళు దెబ్బలు అని. అంటే పక్కన ఒక చెట్టు ఉంటుంది, దానికి ఏముండవు, పళ్ళు కాసాయి అనుకోండి, దానికి రాళ్ళేసి కొడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ పండు కోసం. అలాగే ఏమిటంటే అలాగే దేవుడి గురించి కూడా చెప్తారు. ఒక బండరాయిని, ఇది ఏం పేరు, రంగనాథ్ గారు రాశారంటండి. ఇది ఒక రాయి ఉంటుంది కదా, రాయినేమో ఒక శిల్పికి ఇస్తారు. అరే ఒక వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం మనం, ఒక గాడు శిల్పి చెక్కురా అంటే ఇలా కొట్టగానే పగిలిపోయిందంట, పక్కకి ఇసిరేసాడు ఒక మొక్క. ఇంకోటి తీసుకున్నాడు, ఆ శిల్పి దాన్ని కొట్టి 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 కొడితే ఆ రూపం అంటే ఎన్ని విధాలుగా, ఈ కళ్ళు, తల, ఇవి జ్యువెలరీ ఎంత చెక్కితే అది ఆ రాయి నిలబడితే అంత దేవుళ్ళ. లైక్ మనిషి ఇది కూడా అంతే కదా. ఓకే. కాకపోతే చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమాల్లో అంటే ఈ క్రేజ్ ఇంకెక్కడ వాళ్ళకి కనిపించదండి. ఈరోజు అందుబాటులోకి వచ్చేసింది ప్రతిదీని. వాళ్ళ టాలెంట్ చూపించుకోవటందుకో లేకపోతే ఇంకోటి, ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీ పరంగా చాలా అందుబాటులోకి వచ్చింది. దాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఇందాక ఫస్ట్ చెప్పాను ఒక పాయింట్, మనం ఏదైతే ఒకటి రీచ్ అవ్వాలని వచ్చామో దానికోసము నువ్వు ఎన్ని దెబ్బలు తినైనా ఏం చేసినా సక్సెస్ సాధించాలి. చాలామంది ఏంటంటే సైడ్ అయిపోతున్నారు, ఓపిక లేక ఒకటి. నెక్స్ట్ ఏమిటంటే హై థాట్స్. మనకు వచ్చింది పైసా అయితే ₹1 అయితే వాళ్ళు ₹10 లగ్జరీ లైఫ్. సినిమా ఫీల్డ్ అంటే ఇలాగే షార్ట్లీ ఇప్పుడు నేను ఎప్పుడో వచ్చాను, నేను ఒక బెంజ్ కారు వరకే టచ్ చేశాను. దట్ ఈజ్ మై హార్డ్ వర్క్. చాలా చేశాను, చాలా కష్టపడ్డాను. నాట్ ఓన్లీ మూవీస్, బిజినెస్లా లేకపోతే కన్స్ట్రక్షనా, నా ల్యాండ్స్ని, రియల్ ఎస్టేటా, సంథింగ్ అలా చేసుకుంటూ నా లైఫ్ని లీడ్ చేశాను.
కానీ చాలామంది ఏంటంటే తక్కువ టైంలో ఆకాశం స్కై రీచ్ అయిపోవాలనే ఒక అత్యాశ అనుకోండి, లేకపోతే ఎవరో చెప్పిన మాయ మాటలు అనుకోండి, నువ్వు స్టార్ని ఇలా అంటే రీచ్ అవ్వగలవు అనే ఒక అపోహ కల్పిస్తారు, వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేస్తారు. ఇలాగ ఒక సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయి మనకు తెలియకుండా మనం ఎంతమందిని చూడగలము, ఎందరి గురించి మాట్లాడుకోగలము. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. తిరిగి పేరెంట్స్కి చూపించుకోలేకో, ఫ్రెండ్స్కి చూపించలేకో, ఇక్కడ ఒక 2 years 3 years లైఫ్ లీడ్ చేసి ఒకే సీరియల్ చేసి తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారో కూడా తెలియదు. సినిమాల్లో 1-2 సినిమాల్లో కనిపించే తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారో తెలియదు. బట్ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే అండి, అంటే నేనేమి గ్రేట్ ఉమెన్ అని చెప్పను, కానీ ఒక మంచి వర్డ్స్ ఎవరికైనా చెప్పే హక్కు, చెప్పిన దాన్ని కొందరైనా సరే తీసుకొని బాగుంటే, నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, ఒక సమాజంలో కొందరినైనా నా మాటలతో మార్చగలిగాను అనే ఒక ఫీలింగ్ కోసం నేను చెప్తున్నాను. బట్ దేన్నైతే మనం నమ్మొస్తామో వేణుగారు, దాని మీద డెఫినెట్లీ ఒక హార్డ్ వర్క్ చేసి దాన్ని ప్రూవ్ చేసుకునే ఒక ఇది. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయిందని అనుకుందాం, మళ్ళీ నాలో ఆశ ఏమిటి, నేను మళ్ళీ రీఎంట్రీ అవ్వాలి, నేను మళ్ళీ ఏవో చెయ్యాలి, సో నేను ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి, ఎవరినైనా అడగాలి, తప్పలేదు. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, మళ్ళీ ఏముంది, ఎస్ మళ్ళీ నేను చనిపోయేంత వరకు ప్రజల మధ్య నేను ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక లేడీ అండి, వాళ్ళకి అనుపమ హోటల్స్ ఏవో ఇక్కడ అమీర్పేటలో ఉన్నాయి. ఆమె ఒక 4-5 months నుంచి నేను వాకింగ్ చేస్తుంటే నన్ను అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళిద్దరు పాపల్ని తీసుకొస్తాను. నేను యాక్టర్ అనేది ఆవిడ ఐడెంటిఫైడ్, కానీ భయపడేది నా దగ్గరికి రావటానికి. ఒకరోజు బాగా స్ట్రైన్ అయిపోయి ఒక రాతితో ఇలాంటి బల్ల ఒకటి ఉంటే అక్కడ కూర్చున్నాను నేను. ఇంకా మళ్ళీ ఇంకొక సెకండ్లో లెగిసిపోతాను అంతే. సడన్గా వచ్చింది ఆ పిల్లలు తీసుకొని, మేడం మీరు సినిమా యాక్టర్ కదా, రమ్యశ్రీ గారు కదండి. ఇప్పుడు మీకు చెప్పిందంతా చెప్పింది, నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని పలకరించాలంటేనే భయం వేస్తుంది, ఇదంతా చెప్తుంది తను. ఓకే అండి, రండి కూర్చోండి పర్వాలేదు అంటే, అయ్యో పర్లేదు మేడం పర్లేదు అంటే, ఎందుకు ఈ రెస్పెక్ట్, నేను మనిషినే కదా. 4-5 months నుంచి అబ్జర్వ్ చేయడం ఏంటి అంటే, ఒక పాయింట్ ఇలాంటివి కొన్ని వేలు ఉన్నాయి. వెళ్ళి కూర్చుంది. అప్పుడు ఆమె ఒకటి చెప్పిందండి, నాకు చాలా డబ్బు ఉంది, నేను ఇప్పుడు వంట కూడా చేయను, మా వారే అన్నీ హోటల్ నుంచి ఏది తినాలన్నట్టు ఫోన్ కొడితే వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళది గుంటూరు పక్కన ఏదో ఊరు. మేము మాలాంటి వాళ్ళు చనిపోతే మా పక్క వీధులు ఎక్కడ పొలంలోకో లేకపోతే ఎక్కడికో పోతే మనం చనిపోయామనేది కూడా తెలియదు, మన కుటుంబ సభ్యులు తప్ప. ఏంటమ్మా మీ సెలబ్రిటీస్కి ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయినా ఏమైనా ఏదైనా సరే మొత్తం దేశం ప్రపంచంలో ఎంతమంది మిమ్మల్ని అందరికీ తెలిసిపోతుంది, ఏడ్చేస్తారో బాధపడిపోతారు, మీరు చనిపోయారని అంతమందికి తెలుస్తుంది, మేము చనిపోతే ఎవరికీ తెలియదు. అంటే ఆమె ఉద్దేశం ఏమిటంటే, నాకు డబ్బు ఉంది కానీ నేను ఎవరినో తెలియదు, మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, మీరు ఒక సెలబ్రిటీగా ఒక సినిమా యాక్టర్గా అమ్మో మీ అంటే నాకు ఆవిడ అంత రెస్పెక్ట్ ఇచ్చిందనేది. మనల్ని ఎందుకు ఒక సెల్ఫీ అడుగుతారు, ఎందుకు ఒక ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఎందుకు అడుగుతారు? అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి, సంతకం అందరూ చేస్తారు, మన సంతకం ఆటోగ్రాఫ్గా మారినప్పుడే ఒక మనిషి గుర్తించినట్టు అని. ఆ ప్రయత్నంలో ఆ రేంజ్కి మనం వెళ్ళడం అనేది మన అదృష్టమేగా. అలా అనుకొని ఎంతోమంది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు కాకుండా నాతో వచ్చిన వాళ్ళు, కోరుకున్న ఫ్రీ టైంలో వచ్చిన వాళ్ళు చాలామందితో నేను వర్క్ చేశాను. బట్ వితిన్ 3 yearsలోనూ 2 yearsలోనూ వాళ్ళు ఉన్నారా, ఏమయ్యారు, వాళ్ళ లైఫ్ ఏమిటి అని నాతో కూడా చాలామంది అన్నారు. మీతో అలా మీ వర్క్ చేసింది వీళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఏరి ఐ డోంట్ నో. బట్ స్టిల్ లవ్ మీ ముందు కూర్చొని నేను ప్రజలతో మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే బట్ నేను బ్రతుకున్నట్టేగా అర్థము. ఇది నేను అందరినీ తెలుసుకోమని చెప్తున్నాను. మనం సైడ్ ట్రాక్లు తొక్కేయకుండా ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక హ్యాబిటేనండి, విచ్చలవిడి ఫ్రెండ్షిప్.
నన్ను వాడు ఇప్పుడు పిలిచాడు, అలాగ అక్కడ పిలిచాడు, ఇక్కడ పిలిచాడు, దీనికి పిలిచాడు, దానికి పిలిచాడు. ఓకే, ఇది ఇప్పుడు డ్రగ్గు, లేకపోతే లేదు ఇంకోటి ఎంజాయ్మెంటు, స్మోకు. మీకు తెలుసా, నేను అపోలో హాస్పిటల్కి ఒకరోజు వెళ్ళాను. ఒకరోజు కాదు, కొన్ని వేల సార్లు వెళ్ళి ఉంటాను. బట్ ఒకరోజు నేను ల్యాబ్ వైపు వెళ్ళాను. వెళ్తే ఒక చెట్టు దగ్గర కోట్లు వేసుకొని డాక్టర్సు, ఒక 6-7 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 2 మెంబర్స్ అందరూ జెంట్స్ ఉన్నారు, స్మోక్ చేస్తున్నారు. ఒక డాక్టరు పేషెంట్కి ఏం చెప్తారు? హెల్త్ బాగోపోతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. స్మోకింగ్ మానండి, అది ఏంటి చెప్తారు. మరి వాళ్ళే చేస్తే ఎవరికి చెప్తారు కదా? సో అలా ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశానండి. అలాగే ఏమిటంటే ఒక విచ్చలవిడితనం, మనం దేని పర్పస్ వచ్చామనేది, కెరియర్ని స్టాండర్డ్ చేసుకొని మనం ఏమిటనేది ప్రూవ్ చేసుకొని, సో లైక్ ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళందరూ పూజింపబడుతున్నారు. ఈ రోజుకి ఒక చిరంజీవి గారికో లేకపోతే ఇంకోటి, మన సైడు గుడులు కట్టే సాంప్రదాయం లేదండి. చెన్నైలో అయితే గుళ్ళు కూడా కట్టేస్తూ ఉంటారు. సో అలా అంటే ఏమిటంటే మనము ఎదుటి మనిషి మనల్ని ఐడెంటిఫై చేసే విధంగా, అంటే దాన్ని నమ్మి వచ్చిన వాళ్ళండి. ఎనీ ప్రొఫెషన్ చాలామంది చెప్తారు, డాక్టర్స్ చాలామంది డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ సమాజంలో ఎంతో అంత హెల్త్ నిలబడిందంటే ఎవరో కొందరు ఉంటారు, డబ్బు కోసమే, డబ్బే ఇంతకు మించి లేదు, ఆపరేషన్ అంతా ఒక అబద్ధం, మందంతే ఒక అబద్ధం, ఈ పేషెంట్కి కొన్ని టెస్టులు అంటే అబద్ధం, ఇలాగ కొందరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్స్లో కూడా. కానీ సమాజంలో ఆల్ మిక్స్డ్లో మనం దేన్నైతే, ఏ ప్రొఫెషన్ అయితే మనం లైక్ చేసి దాన్ని మనకి దక్కేలాగా చేసుకున్నామో దాని మీద మనం ఎప్పటికీ మనం ప్రాణం పోయేంత వరకు ఎంతో అంతో ఫ్యాషన్తో ఉండాలి అనేది మాత్రమే నేను చెప్పగలను. పొలిటికల్ వెళ్ళే వరకు కూడా బిజీగా ఉన్నారు. దాదాపు 3 షిఫ్ట్లు చేసే పని చేసి అని చెప్పారు సినిమాలకు సంబంధించి. తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకున్నారు, పొలిటికల్ బిజీ. అసలు ఖాళీ టైంలో ఉంటే ఏం చేస్తారు? టైం పాస్లు ఏంటి? మీరు ఎలా ఎంగేజ్ అవుతారు? అంటే ఇప్పుడు మీ టైం పాస్ ఏంటంటే, టైం పాస్ ఏంటి, లేకపోతే ఖాళీ టైం దొరికితే ఏంటి మీకు వ్యాపకం ఏంటి? ఇప్పుడు నేను అందంగా ఉన్నాననే లేననే ఫ్రాంక్గా చెప్పండి, నిజం చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఉన్నారు కాబట్టే కదా జనాల ముందు, కెమెరా ముందు రాగలిగారు. ఓకే, ఉన్నాను కదా. ఫస్ట్ నా హెల్త్ అండి. ఇందాకే చెప్పాను, నేను ఒక 4 o'clock లేస్తున్నాను అని అంటే, లేచి నేను ఆల్మోస్ట్ 9 వరకు చాలా ఎంగేజ్ అయి ఉంటాను నా ఫిజికల్ యాక్టివిటీస్. ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా. ఇది ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా ఇది మారదు. మళ్ళీ సినిమాలు అమ్మండి, ఇది 7 గంటల కాల్ సీట్ అంటేనే మళ్ళీ 4కే లేస్తాను. ఆ టైంకి నేను పరిగెట్టాలి కాబట్టి తప్ప 9 గంటల వరకు నేను ఎంగేజ్ అండి. దాని తర్వాత నా ఫుడ్డు, నెక్స్ట్ ఏమిటి నా ఫుడ్ని, ఈరోజు నేను ఏది తినాలి, నేను ఏం జ్యూస్ తాగాను, ఈరోజు ఏం జ్యూస్ తాగాలి, ఏం ఫుడ్ తినాలి, ఏమిటి, ఈ టైం టేబుల్ ఉంటుంది. ఇది 10 వరకు అంతవరకు అయిపోతుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ లంచ్కి మా ఇంట్లో సర్వెంట్స్తో ప్లాన్ చేస్తాను ఇది ఇదని. సేమ్ టైము ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి కదండి, అంతే కదా. ఇలాగ ఖాళీగా అయితే కూర్చోము కదా, ఏవో ఒక వ్యాపారాలు ఏవో ఒకటే ఉంటాయి. సో ఆ బిజినెస్, ఆ బిజినెస్ కావాల్సినవి ఇవన్నీ తీసుకుంటుంటానండి. శాండ్ బిజినెస్, తర్వాత కన్స్ట్రక్షన్, ఇలా. సో నా పర్సనల్ లైఫ్లో నేనేం చేయాలి, అలాగే నా రిలేషన్ని, ఆల్మోస్ట్ నా బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ ఒక 5 minutes అయినా టచ్ చేస్తాను నేను. ఎలా ఉన్నారు, ఏమిటి, మన హ్యాపీనెస్ దొరుకుతుంది. నాకు ఎలాగ ఫ్రెండ్స్ లేరు కదా ఇప్పుడు. ఇంకా ఫ్రెండ్స్ని అంటే ఒక ఏజ్ వచ్చింది కాబట్టి కొందరు ఫ్రెండ్స్ని కూడా ఇప్పుడు ఏమో ఏర్పడితే ఫ్రెండ్షిప్ అంటే నాట్ మచ్ అనమాట. లిటిల్ అంటే సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా, నా దీనికి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎంతవరకు నేను ఇంకా చేయలేదు. బట్ కొన్ని బిజినెస్లు ఇవన్నీ అండి. మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది, లంచ్ చేస్తాను. లంచ్ చేసి మళ్ళీ 4కి ఇలా లేచి మళ్ళీ ఒక 1/2 hour యోగా చేస్తాను. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఈవినింగ్ 5 అయిపోతుంది. 5-5:30 వరకు ఈ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఏమిటంటే మళ్ళీ అర్లీగా డిన్నర్ చేస్తాను నేను. 6:30-7 లోపే చేసేస్తాను డిన్నర్. ఇట్స్ లైట్ ఫుడ్, ఎనీథింగ్, డ్రై ఫ్రూట్స్ అవి.
తర్వాత ఏమిటంటే అర్లీగా లేస్తాను కదండి, మధ్యాహ్నం పడుకుంటాను. కాల్స్ అవి లేకపోతే నాట్ మస్ట్, ఒకవేళ కాల్స్ లేకపోతే ఒక 1 అవర్ రిలాక్స్ అవుతాను. మళ్ళీ ఏం చేస్తాను అంటే టీవీ చూసే టైం కూడా ఉండదండి, సినిమా న్యూస్ మాత్రం చూస్తాను. సినిమా న్యూస్ 10:30కి ఇలా వస్తుంది సినిమా న్యూస్, అది చూస్తాను. అది చూసి ఇమ్మీడియట్లీ పడుకుంటాను. ఒకవేళ ఆఫ్టర్నూన్ పడుకునే టైం నాకు దొరకకపోతే సినిమా న్యూస్ చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాను. అర్లీగా నిద్రపోతాను, ఒక 8కి 8:30కి నిద్రపోతాను. ఓకే, సో ఇది స్టిల్ నా ఉన్న షెడ్యూల్. గుడ్ అండి, మంచి ప్లాన్ చేసుకున్నారు. అలా మంచి ఆలోచనలతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపున కూడా డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేయండి, రమ్య గారు మళ్ళీ మీ అందరితో వర్క్ చేసింది మళ్ళీ చేయాలని అనుకుంటున్నారని చెప్పి ఐఎమ్ ఆస్కింగ్ ప్రతి ఒక్క డైరెక్టర్ని. నాతో అప్పుడు డైరెక్టర్స్గా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మూవీస్ చేస్తున్నారు. అలాగే అసోసియేట్లుగా, అసిస్టెంట్లుగా కూడా వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అయ్యారు. సో అందరినీ నా రిక్వెస్ట్ ఏమిటంటే మీ ప్రపంచంలో నాకు ఒక స్థానాన్ని ఇవ్వండి, నేను డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఒక సినిమా యాక్టర్గా నేను ఇస్తాను, ఇది నా రిక్వెస్ట్. ఒక మంచి అభిప్రాయంతో ప్రజల్ని మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. దయచేసి నాకు మంచి ఆపర్చునిటీ ఇవ్వండి. ఆల్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.